ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మీ షన్విత. సో ఇప్పుడు మనతో పాటు అయితే చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే ఇంటర్వ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక సడన్ ఇన్సిడెంట్ అంటే మూవీకి వెళ్ళిన టైంలో మూవీ చూసి నేను మూవీ చేయాలి, సంథింగ్ ఏదో ఒక మూవీ నా పేరు రావాలి, ఆ మూవీ చూడంగానే తను ప్రొడ్యూస్ చేసింది అని. సో ఆ పట్టుదలతో కొన్ని సంవత్సరాలుగా ట్రావెల్ చేసి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మరి ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు నర్సమ్మ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నామ్మా. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకునే ముందు మీ ఊరు అంటే మీరు ఏం చేసేవాళ్ళు మూవీ తీయకముందు? పని అంటే ఏ ఊరు నుండి వచ్చారండి మీరు? మేము పెదారకట్ల నుంచి వచ్చాము. మా ఊరు పెదారకట్ల, కొనకలమిట్ల మండలం, పొదిల తాలూకు, అంతేగా, ప్రకాశం జిల్లా. అసలు సినిమా తీయాలి అని ఎందుకు అనుకున్నారమ్మా? నేను చిన్న పిల్లప్పుడు మా ఊరు ఆజిపురం, మా అమ్మ వాళ్ళది. ఆజిపురం నుంచి కనిగిరి నడిచి వచ్చేది సినిమా. అక్కడ అప్పుడు బెమ్మంగారు జీవిత చరిత్ర చేస్తాం వచ్చింది. వస్తే సినిమాకు పోవాలని పిల్లలందరం అనుకొని ఇంకా అంత మా అమ్మ వాళ్ళ చేస్తాం సర్ది కట్టుకొని ఒక 10 రూపాయలు డబ్బులు ఇచ్చుకొని సినిమాకి వెళ్ళిపోయాం. అక్కడికి పోయి కొంత లెక్కలు పోయినాక అన్నం తిని ఇంక అక్కడి నుంచి మళ్ళీ సినిమా అయ్యే టయానికి పోయినాం. అక్కడ సినిమా శ్రీనివాసలాలు కనిగిరిలో, ఆ యాళ్ళలో సినిమా చూసుకొని వచ్చిన కాడి నుంచి ఆ సినిమా చేయాలి, వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదా, వాళ్ళు సినిమా చేసినారు కదా మనం కూడా చేయాలని చెప్పి పిల్లలతో అంటే మనం ఎక్కడ చేస్తామమ్మా ఆ సినిమా చాలా డబ్బులు అవుతాయి అంటే మనం సంపాదించుకుంటున్నాం కదా, పనికి పోతున్నాం కదా, చేయాలి అని చెప్పని వాళ్ళతో అడిగానే. మనం చేయలేములే అని చెప్పారు. సర్లేని ఇంకా ఇంటికి వచ్చేసాను. మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ ఇది పొట్టెలు పొన్నాం సినిమా వచ్చింది. ఆ సినిమాకి కూడా పోయినాం అట్నే నడిచి ఆ శ్రీనివాస హాల్లోకి కనిగిరి పోయి ఆ సినిమా చూసిన కాడి నుంచి ఆమె మనలాగా ఆడగుతురే కదా, ఆమె చేస్తుంది కదా మనం కూడా చేయాలి, ఆ సినిమా చేయాలని చెప్పి నాకు బాగా పట్టుదలగా ఉంది. అప్పటి నుంచి అట్నే పట్టుదలగా ఉంది. కొన్ని రోజులు నాకు పెళ్ళి అయింది, 15 సంవత్సరాలైనా పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక మేము కొన్ని రోజులు ఉన్నాక పుట్టింటికి రాసి వెళ్ళని సినిమా వచ్చింది. ఆ సినిమాకి మేము ఇద్దరం పోయినాం, నేను ఆయన ఇద్దరం పోయి ఇంకా ఆ సినిమా చూసిన కాడి నుంచి ఆమె చూసి ఏడుతా చేస్తా ఉంది కదా, ఇంకా నాకు డబ్బులు దాచుకొని అప్పటికి డబ్బులు దాచి పెట్టుకున్న పెళ్ళి అయిన కానీ సినిమా చేయాలని. ఇంకా ఆ డబ్బు ఆమెను చూసిన కాడి నుంచి ఇంకా డబ్బులు ఎక్కువ దాచిపెట్టుకుంటా ఆ డబ్బులు దాచిపెట్టుకుంటా ఆ సినిమా చేయాలి, మనం ఆమె చేయలేదు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి నాకు బాగా పట్టుదలగా ఉంది ఆ సినిమా. ఇక ఆమె చేసినాక చాలా డబ్బులు దాచా, బాగంత వండి తెచ్చుకొని మట్టి ఉండి కుండ తెచ్చుకొని ఇంకా నా వండిలో వేసి పెట్టుకున్నా డబ్బులన్నీ. ఇంకా ఒక రోజు ఉండి సినిమా చూసి వచ్చినాం కదా, సినిమా చేయాలని నాకు బాగా ఇష్టంగా ఉంది చిన్నప్పటి నుంచి. నేను ఆ సినిమా చేయాలి, చేపించుకోవాలి, మనసు జనంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి అడిగాయన్ని. అడిగితే మనం ఎక్కడ చేస్తాం ఆ సినిమా, మనకి ఎన్ని డబ్బులు కావాలి, మన మీద కూలి పని చేసుకునే వాళ్ళం, రైతు పని చేసుకునే వాళ్ళం, మనకేడొస్తాయి ఆ డబ్బులు అని అరిసాను బాగా. నన్ను నువ్వు అరిసినా కూడా నేను చేయాలి ఆ సినిమా, ఏం చేసి సినిమా చేయాలి అని నాకు బాగా ఇష్టంగా ఉందని చెప్పి రోజు అడుగుతా ఉంటా. నన్ను రోజు తగులాడుతూ ఉంటాడు, ఏంది నువ్వు చేసే సినిమా బో చేసిన దాని అది ఇది అని చెప్పి బాగా అరుతాడు. నువ్వు ఎన్ని దాచిపెట్టుంటావు, దాచిపెడితే 4,000 దాస్తావు, 5,000 దాచిపెడతావు, ఎంత ఉంటే నువ్వు సినిమా చేయాలనుకుంటున్నావు అని చెప్పి బాగా అరుతా ఉన్నాడు. నేను చూపిస్తాను, నువ్వు చేస్తానంటే నేను చూపిస్తాను అన్న డబ్బులు. నువ్వు చూపించినా చేసేది లేదేం లేదు, నువ్వు ఏదైనా దాచిపెట్టుకుంటే సొమ్ము చేసుకోమండు. నాకు సొమ్ము వద్దు, నేను జనంలోకి వెళ్ళిపోవాలి, నాకు సినిమా చేయాలని బాగా ఇష్టంగా ఉంది, నేను చేయాలని చెప్పి బాగా గట్టిగా అడిగితే ఆయన ఇంకా తగులాడుతానే ఉన్నాడు. తగులాడినా కూడా నేను చేయాలని నా ఇష్టం. ఇంకా అతను ఒకరోజు బాగా మేము ఇద్దరం తగులాడుకుంటారు. మా అబ్బాయి ఉండి నీకెందుకు మా సినిమా అని చెప్పి అడిగిండు. నేను చేయాలనిపించింది రవి, చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే బాగా ఇష్టంగా ఉండి డబ్బులు దాచిపెట్టుకున్నా, చిన్న సినిమా చేయించుకుంటా అంటే చిన్నది ఏముంటుంది సినిమా అంటాడు. ఏదో ఒకటి చిన్నది, నాకు తెలియదు కదా రవి సినిమా గురించి, చేయాలని అది ఒకటి ఉంది నాకు అని చెప్పి గట్టిగా అడిగితే నువ్వు చెప్పినా ఎనవమ్మా అన్నాడు మా వాడు. ఇంకేనండి మీ అమ్మ ఇందులే రవి అని చెప్పి బాగా ఇద్దరం అరుచుకుంటుంటే మీరిద్దరు అరుచుకుంటారు సినిమా కావాలంటున్నామని చెప్పి మా అబ్బాయి బయటకు వెళ్ళిపోయాడు. అయ్యో. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఇంకేనా
నువ్వు రోజు సినిమా కావాలంటున్నావు కాబట్టి ఆ అబ్బాయి వెళ్ళిపోయిండు అని చెప్పి ఈయన రోజు నా మీద గొడవ ఆడతాం. అర్చనది కాదు కొట్టిన సంగతి చెప్పలా దొంగ. ఆహా, నేను సినిమా కొట్టినానని కోసం అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు. సినిమా కోసం ఒక యుద్ధమే జరిగింది అయితే. ఇంకా మాట చెప్పని అని చెప్పి ఇంకా ఇద్దరు అరుచుకుంటుండారు కాపని చేసి ఇంకా అబ్బాయి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక నేను పాలు పోయా. ఉమ్, పాలు పోయేసి వచ్చేవరకు బస్ స్టాండ్ లో ఉన్నాడు. ఉమ్, ఈయనేం కొంచెం అయితలు ఉండు, అబ్బాయి ఏం కొద్దిగా బస్ స్టాండ్ లో ఉండు. ఏంది అబ్బాయి అడనుడు బ్యాగ్ తగిలించుకొని అంటే ఇంకేం చెప్పాను, నువ్వు సినిమా కావాలని అరుచుకుంటున్నామని అబ్బాయి వెళ్ళిపోతున్నాడు అని. ఇంకా నేను గబక్కన బయటకు అడిగి వచ్చి ఏంది రవి అక్కడికి పోతున్నావు, డబ్బులు తీసుకొని పోకుండా ఎవరో పోతాను అంటే నేను నాకు డబ్బులు వద్దామా నేను వెళ్ళిపోతున్నా, నాకు ఎందుకు లేనిపోయిన గొడవ అని చెప్పి పోతానంటాడు. ఇంకా నేను మళ్ళీ పాలకాడికి పోయి ఒక 500 ఇప్పించుకొచ్చి బతిలాడిచ్చా, తీసుకయ్యా డబ్బులు తీసుకయ్యా అంటే నాకు వద్దు, మా డబ్బులు వద్దేమొద్దు, మీరు రోజు సినిమాని గోలు చేసుకుంటారో నాకు వద్దు డబ్బులు పోతే బతిమలాడి చేతిలో పెట్టా. చేతిలో పెడితే ఇంకా 500 తీసుకున్నాడు. ఇంకా ఎట్టుపోయిండో అసలు ఇంకా మాకు తెలియదు, చెప్పలేదు మీకు? అసలు ఇంకా ఆడికి పోయింది కూడా చెప్పలా. 2 సంవత్సరాలు అయింది పోయి. 2 సంవత్సరాలకు వచ్చిండ మళ్ళీ? రాలా. ఇంకా అంత 2 సంవత్సరాలు అయినాక ఎన్ని రోజులకు రాపోయినా ఎంత పెద్ద పిల్లని చేసి నేనేది సినిమా చేసుకోవాలని చెప్పి అన్నాను, నేను వెళ్ళిపోయిండు కదా అని చెప్పి నాకు బాగా బాధేసి రోజు ఏడ్చుకుంటా అట్టుంటా. ఇక ఒక 2 సంవత్సరాలు అయినాక వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పిండు, నాన్న మా అమ్మ ఇప్పటికి కూడా ఇంకా సినిమా కావాలంటుందా ఏందని అడిగిండంట. అడిగితే మేము సినిమా లేదేం లేదు రవి నువ్వు పోయినావని చెప్పి మేము బాగా బాధపడతా దిగులు పడ్డట్టుంది అని చెప్పిండంట. చెబితే మరి నేను రాను నాన్న ఏడను అంటే చెప్పలే. చెప్పకుండా ఇంకా నాకు ఇస్తే మాట్లాడినా, రా రవి నేను సినిమా చేయనులే, నువ్వు రా మనం బర్రెలు నీకు కాసుకుంటా మేకలయ్యో నీకు కాసుకుంటా చేసుకుంటుందాంలే వద్దులే అని చెప్పి బతిలాడిని. ఇంకా 2-3 నెలలు దాటినాక వచ్చిండు. వచ్చినాక ఇంకా నాకు సినిమా వద్దులే అది అని చెప్పినా కదా, వచ్చిండు కదా. వచ్చినాక మళ్ళీ అడిగిన మళ్ళీ అడిగిన అప్పుడు మళ్ళీ అబ్బాయి వచ్చారు, మళ్ళీ పని చేసినాం కదా, మేకలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి పొలం పని ఎన్ని చేసుకుంటున్నాం కదా, అవన్నీ ఉండే వరకు మళ్ళీ అడిగినారు అవి. మళ్ళీ చిన్నగా ఒక అబ్బాయి మన వాటలు అక్కడికి వచ్చినాడు మన ఊరి దగ్గరికి, మేము ఏదో పని చేయని పోతే అక్కడ మాట్లాడుతుంటే ఇట్లా సినిమా చేస్తాము అని మాట్లాడుకుంటుండ్రు. నేను కూడా చిన్నప్పటి నుంచి సినిమా చేయాలని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది, ఎంత అయితే అవుతుంది అంటే 1 లక్ష రూపాయల కానించి 1 కోటి రూపాయల వరకు చేసుకోవచ్చు అమ్మ అని చెప్పిండు అని అడిగా. నువ్వు మళ్ళీ సినిమా చేయనని మళ్ళీ సినిమా చేస్తానంటున్నావా అని చెప్పి మళ్ళీ గొడవాడిండ్రు. మరి ఇప్పుడు మీరు డబ్బులు దాచిపెట్టుకున్నా అన్నారు కదా, ఫస్ట్ ఎంత డబ్బులు పోగాయండి మీ దగ్గర? మొత్తం ఇలా చెప్పి ఆ డబ్బులు ఉండి బాగా కొడితే 30 లక్షలు అయినాయి. 30 లక్షలు? 30 లక్షలు. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టి? చెప్పాను నేను పెళ్లి ఏం తీసుకుంటదమ్మా, పొలం పెట్టుబడి పెడతామా, వచ్చినప్పుడు కాయదానం అమ్మినప్పుడు 1 లక్ష 2 లక్షలు ఎంతో కొంత అవుతాయి కదా, అంటే ఒకసారిగా రావు. వచ్చిందంటూ ఖర్చులకు మీద నాకు ఇచ్చేది వాళ్ళ బాకీ ఇలా బాగా గట్టిరమ్మని తక్కినామంటూ వాళ్ళ కాడ బదులు తెచ్చిన ఎక్కడ అప్పు తెచ్చానని చెప్పి దాచేసుకుంటుంది. దాదాపు 15 సంవత్సరాలు దాకా డబ్బులు దాచిపెట్టింది. 1 రోజు 2 రోజులు దాచిపెట్టినవి కావు. అంతేనా? అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ కాడ మామిడి తోట ఉంది, మామిడి తోట కాయలు ఇద్దంట చిన్నప్పుడు, అప్పుడు పెళ్లిగంతలకి. ఆ కాయల్లో మామూలు కోసిన కాయలేమో ఇంటికి పోతాయి డబ్బులు, ఈ దొంగతనం కమ్ముకున్న డబ్బులని ఎంత దాచిపెట్టుకున్నాను. అది కూడా వాళ్ళ నాన్న నాకు చెప్పిన రే డబ్బులు కట్నం అంటే కట్నం డబ్బులు ఆమె కాడని పోరా అని వాళ్ళ నాన్నే నాకు చెప్పిండు. తర్వాత నాకు డబ్బులే చూపించలేదు. అప్పుడు ఈ సినిమా మొదలు పెట్టినాక డబ్బులు అయితే మాకు అప్పచెప్పింది. ఆ డబ్బులు తీసుకొని ఆ సినిమా కొంత చేసింది, ఏదో కథ కూడా ఆమె చెప్పింది. కథ కూడా మీరే చెప్పేసిల్లా? అసలు ఏంటిది కథ ఏంటిది మరి? కథ మాకు ఎల్లమ్మ కొలుపులు చేస్తారు మా ఊర్లోకి వెళ్ళి, మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఎల్లమ్మ కొలుపులు చేస్తారు మాకు. ఆ ఎల్లమ్మ కొలుపులకి ఆమె వచ్చింది మాతంగానే వస్తారు. మాతంగా వస్తే ఆమెని మాది వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోతారు, పెద్ద కాపులైన వాళ్ళ ఇంటికి తీసుకుపోతారు ఆమెని. అక్కడ తీసుకుపోయినాక వాళ్ళు ఇంకా మంచి చెడుగా వాడుకొని అన్ని చేసుకొని అప్పుడు మాకు తీసుకొస్తారు ఆ ఎల్లమ్మ కొలుపుల దగ్గరికి. మేము యాదవలం కదా, తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఆమెని ఎగిరేయటం చేయటం అన్ని చేస్తామని చెడు చేస్తారు కదా. ఆమె వచ్చినప్పుడు ఉన్న కాల పోయేటప్పుడు ఉంది ఆమెకి. ఆమెను మళ్ళీ మామూలుగా వాళ్ళు రేవ్ చేస్తారంట చూడు, అట్లాగా చేసి అంతా గందరగోళం చేసి బాగా ఇబ్బందులు పెట్టి పంపిస్తారు. అప్పుడు ఆమెని అడిగా పక్కకు పిలిచి, అసలు నేను ఏందమ్మా మన పరిస్థితి ఏం తిట్టానంటే, మా పరిస్థితి ఎవరికి రాకూడదమ్మా, మా పరిస్థితి ఇప్పటికి ఎవరు పైరులేక తీసుకురాలేదు, మాకు చాలా బాధగా ఉంటది అని. అట్లయితే నేను దాని గురించి ఒక కథలాగా చేసి సినిమాలేకి తీస్తాను అని చెప్పా. నువ్వు ఎక్కడ తీస్తావమ్మా, నీకు ఎక్కడ మైండ్ వస్తుందని. నాకు వచ్చిద్దిలే నేను చేస్తాను, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇట్లా కథలు వినేవాళ్ళం, పిచ్చిగుంటోళ్ళు వస్తారు కథలు చెప్పేవాళ్ళు, అట్టా కథలన్నీ వినేవాళ్ళం. వింటాం కాబట్టి బాగా మాకు మైండ్ ఎక్కుతాయి కదా అని చెప్పి ఆ కథను గురించి రాపిచ్చి సినిమా తీపిచ్చా.
బాగుంది శిలమని అన్నారు. మనమైతే మరి ఇప్పుడు మీరు ఈ కథ అని చెప్పినప్పుడు ఎవరైనా షాక్ అయ్యారా మరి? ఎవరు లేరు, మేమే చెప్పా. అదే మీరు చెప్పారు కదా ఇట్లా నాకు స్టోరీ కావాలి, ఇట్లా కథ రాసి ఇవ్వండి అని. నీకు ఎక్కడి నుంచి తెలుసమ్మా అని వాళ్ళు ఏం అడగలేదా? అది చెప్పాగా, మా మాతంగుల గురించే తెలుసు. ఇంకా అవన్నీ మామూలుగా నేను ఇట్లే మాటలు చెప్పాను, నేను కథ రాయను, నేను చదువుకోలేదు కదా. అవునవును. నేను అన్ని చెబుతుంటే వాళ్ళు రాసి అది చేశారు. మళ్ళీ రాసి మీకు చెప్పారు, ఓకే చేద్దామనేసి అన్నారు. బాగుందమ్మా, నువ్వు చెప్పింది బాగుంది, ఈ కథను బట్టి చెప్తామని చేశారు. మరి కథ మీరే చెప్పిల్లు, డబ్బులు ప్రొడ్యూస్ మీరే చేసిల్లు. 30 లక్షలు సరిపోయిందా మరి? చాలా 30 లక్షలు ఎక్కడ సరిపోయినాయి? రైంబగులు పొలం పని చేసుకుంటా, రైతు పని చేసుకుంటా, కూలి పనులు చేసుకుంటా, రూపాయి దాచి పెట్టుకున్నా కదా. ఇక ఇంకేళ్ళ బట్టా మేకలు ఉన్నాయి ఒక 70 దాకా. నేను ఇచ్చినా కదా, ఇచ్చినాక మొదలు పెట్టింది 10 లక్షతో అవుతుంది అన్నది 30 లక్షలు అయిపోయాయి. 30 లక్షలు అయిపోయినాక ఇంకేళ్ళ పట్టుకున్నా, మేకలు అమ్మి పెట్టండి అని చెప్తే మేకలు అమ్మిండ్రు. అప్పుడు ఎంత 5 రూపాయల మేక, 70,000కి మేకలు అమ్మిండ్రు. ఆ 70,000 సినిమాకే పెట్టారు. ఇంకంటే వీళ్ళని ఒప్పించుకున్నా కదా. అంతకు ముందే మనిషి గొడవ చేసి నన్ను బాగా దగులాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టే సొమ్ము చేయొచ్చు అది అని అరిచారు కదా. నాకైతే సొమ్ము వద్దు, నేను సొమ్ము చేసుకోను, నేను చీరలు కూడా మంచిగా కొనుక్కోను అసలు. ఇక్కడ గాజులు వేసుకున్నా కానీ సంవత్సరం ఉంటాయి నాకు చేసుకున్న గాజులు, నేనేం ఖర్చు పెట్టను. ఇక్కడ అన్ని చేసి ఉన్నా కాబట్టి వీళ్ళని చిన్నగా వీళ్ళని ఒప్పించుకొని చేసినాక వీళ్ళని మళ్ళీ వీళ్ళని బట్టే నాకు మేకలేం పెట్టమన్నా, మేకలేం పెట్టిండ్రు. వాళ్ళు కూడా దిగారు నాతోటి, నేను అచ్చం దిగింది కాక వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పెట్టా. ఇక మేకలు అమ్మిండ్రు. కొన్ని రోజులు ఉన్నాక బర్రెలు ఉన్నాయి, 30 దాకా ఉన్నాయి బర్రెలు. బర్రెలు కూడా బాగా చాలా భారెత్తుగా చేశా బర్రెలు చాకరీ. కొండలకు పోయి గడ్డి కోసుకురావటం కానీ, మేకలు కాయటం కానీ, మేకలతో బర్రెలతో వస్తా గడ్డి కోసుకొని ఎత్తున పెట్టుకొని ఎత్తుకొని రావటం కానీ. అప్పుడు ఇవన్నీ బండ్లు ఏం లేవు కదా, అంతా కాళ్ళు నడకలే కదా మాది. అట్లా అన్ని చాకరీలు చేసినా ఇంకా వీళ్ళు బర్రెలు అమ్మిచ్చారు, మేకలు అమ్మిండ్రు. ఇంకా వాళ్ళే శుభ్రంగా పెట్టారు. నేను అడిగినందుకు వాళ్ళు చేసినందుకు అయింది. ఇప్పటికి కూడా కష్టం చేస్తానే ఉన్నాం. ఈ బర్రెలు అయిపోయా, మేకలు అయిపోయా, ఇంకెక్కడ తేవాలని చెప్పి బాగా దౌలాడుతామన్నారు. బాగా దౌలాడుతామంటే ఇంకేం చేసేది, 1 సంవత్సరం దాకా అసలు బాగా కూడా ఇబ్బంది పడ్డాం మేము. నేను ఎందుకు దిగుతున్నా అనిపించింది అప్పుడు. తీయకుండా అయిపోతుండే అనుకున్నాను. మళ్ళీ ఏం కష్టం చేసి తేవాలా, ఎక్కడ తేవాలని చెప్పి మళ్ళీ బాగా ఇబ్బందిగా ఉండి ఇంకా ఇల్లు బాగా అరవబట్టిర్రు నన్ను. ఇంకా వాళ్ళ నాన్న కొడుకు అబ్బాయి కొడుకు ఇద్దరు బాగా అరుతామన్నారు, నువ్వు చేతివి ఇప్పుడు ఏడదెత్తవని. నేను ఏదో ఒక పని చేస్తాలే, మీరు నన్ను అరవద్దులే అని చెప్పి మళ్ళీ చెరుకులు పెట్టుకున్నా. కొంచెం రోడ్లోకి వచ్చి చెరుకులు పెట్టుకొని, చెరుకుల కాడికి కూడా నేను రానంటే రానండి ఆయన. నువ్వు రాకపోతే నేను ఒక్కదాని ఉండలేదు, నాకు ఆపోజిట్ ఎవరు ఉంటారు, ఆడ అడవిలో ఉండాలి కదా అని చెప్పి బతిలు ఆడితే 1 వారం తర్వాత వచ్చిండు. వచ్చి వారం తర్వాత అక్కడ కూర్చోబెట్టి, చెరుకుల దగ్గర కూర్చోబెట్టి చిన్నగా 4 రోజులు ఉన్నాక నేను మళ్ళీ కొంచెం ఆటలు పెట్టుకుంటాలే అని చెప్పా. ఈ అడవిలో ఎవరు ఆటలు తింటారు, ఎక్కడ తింటారు, నువ్వంతా చాలా చాలా చేస్తున్నావు, ఇంకా ఇబ్బంది పెడతావు మమ్మల్ని బాగా అరిచండి. అరిచినా కూడా ఎట్టో గట్ట నేను చేస్తాలే అని చెప్పి మళ్ళీ వాటలు పెట్టుకున్నా. అక్కడ హోటల్ పెట్టి అడవిలోనే. మరి ఎట్లా జరిగింది బిజినెస్? అక్కడ వాటలు పెట్టుకుంటే వారం 10 రోజులు ఎవరు రాలా తినటానికి. వండటం పారేయటం అందరు ఎగతాళి చేస్తా ఉండరు. ఏమకెందుకు మేకలు కాసుకొని బర్రెలు కాసుకొని 1 రూపాయి ఉంచుకొని తినకని చెప్పి పక్కన వాళ్ళంతా బాగా అనేవాళ్ళు. అంటుంటే వాళ్ళు అనే మాటలు వీళ్ళు ఇంటికి వచ్చి నన్ను బాగా అరిసేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసా సినిమా తీద్దాం అనుకుంటున్నారని? తెలుసా? ఎవరు? చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. చేసినాముగా, చేసి రూపాయి పెట్టినప్పుడు ఇలా మేకలు కాసే వాళ్ళకి వీళ్ళకి ఎందుకు సెలవని ఎగతాళి బాగా అనలేదు. అంటే సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది. నార్మల్ గా తీసేటప్పుడే డబ్బులన్నీ తీసుకున్నాడు, ఇవి మేకలు గొర్రెలు ఇవన్నీ అమ్మేసుడు, ఎందుకు అమ్ముతున్నారు అని అడగలేదా? వాళ్ళు ఎందుకు అడుగుతారు? మళ్ళీ ఇవన్నీ అమ్ముకొని పెట్టుకుంటున్నారని మమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఓకే, ఎగతాళి చేసుకుంటున్నా కానీ మా అంది దేవుడి దయ వల్ల అని ఆ దేవుడి మీద భారం వేసుకొని చేసుకుంటున్నాం. ఎవరు ఎగతాళి చేస్తే మనకెందుకులే అని మేము చేసినాం. పెట్టినాక చేయాలి కదమ్మా, పెట్టుకున్నప్పుడు చేయాలిగా, వదిలిపెట్టేస్తే మొత్తం పోతాయి కదా అని అట్టే చేసుకుంటా వచ్చినాం. ఆ దేవుడు మా ఎందునున్నాడు. ఈ వాటలు పెట్టుకొని చిన్నగా వాటల మీద 10 రోజులు ఎవరు రాలే, మేమే తినటము ఉన్నది బారేయటము అట్టా చేసుకుంటా వచ్చినాం. ఈ వాటలకి ఎవరు రాలేదు కదా టిఫిన్ వాటలకి అని చెప్పి మళ్ళీ సంగటి వాటలు పెట్టుకున్నాం. సంగటి ఎక్కడ? అడవిలోనే. ఇప్పుడు కూడా వాటలు ఉంది, అడవిలోనే ఉంది వాటలు. అప్పుడు ఇంక అడవిలో వాటలు పెట్టుకుంటుంటే అందరూ ఇక్కడ ఇవన్నీ కాదేం కొనిపోయి అడవిలో పడి అడవిలో ఇది అవుతుంది అని చెప్పి ఆ వెంకటేశ్వరులు చెప్పిన వినకుండా అది ఇది అని చెప్పి అందరూ బాగా అనుకున్నారు. సరేలే అంతా దేవుడి దయ, దేవుడు మనందరూ ఉంటే మనకు అన్ని మంచిగా జరుగుతాయి అని చెప్పి ఆ సంగటి వాటలు పెట్టుకొని సంగటి, సొద్ద రొట్టె, జొన్న రొట్టెలు అవన్నీ పెట్టుకొని ఇవి చేసుకుంటా ఉంటున్నాం. ఒక 10 రోజులు 20 రోజులు కూడా ఆటకి కూడా ఎవరో ఒకరు వచ్చేది తినేది పోతున్నారు.
అట్టే పారేస్తాను అది కూడా అప్పటికి కూడా. అప్పటికి కూడా ఇంకా అప్పుడు కూడా పారేసాను ఒక 10-15 రోజులు, ఒక నెల దాకా అట్నే. ఇంకా ఒక నెల దాటినాక లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ వచ్చినాక దేవుడి దయ వల్ల ఆ దేవుడు నాకు బాగా సాయం చేశాడు. ఇంకా లాక్డౌన్ వచ్చినాక ఎక్కడ హోటల్ లేవు కదా, అన్ని ఆపేసారు కదా, బస్సులతో సహా ఆపేసారు కదా. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నగా సాగుమానమై హోటల్కి వచ్చి తింటా కొద్ది కొద్దిగా ₹1 అట్ట రూపాయి మళ్ళీ సాగుమానమైంది. చెరుకులు అయ్యి వారానికి ఒక ₹1000 అట్లా మిగిలించుకుంటున్నాం ఖర్చులు బాను. ఆ ₹1000 మిగిలించుకుంటే ఇంకా అట్ట కొంచెం డెవలప్ అయిపోయింది. డెవలప్ అయిపోయినాక ఒక సిద్ధాంతం వచ్చాడు మా హోటల్ దగ్గరికి. అమ్మా నువ్వు ఎవరు నన్ను అడిగి పెట్టావా లేకపోతే నువ్వే పెట్టుకున్నావా అన్నాడు. నేను ఎవరిని అడగలేదయ్యా, నేను చెరుకులు పెట్టుకోనుండి ఆ చెరుకులు కాడి నుంచి ఏదో హోటల్ పెట్టుకుందామని ఇద్దరికి కూడా తరగలేదని పెట్టుకున్నాము. ఇంకా అందులో ఆయన చెప్పిండు, అమ్మా నీ హోటల్ బాగానే ఉంటది, మీరు ఇప్పుడు ఏం పేరు పెట్టుకున్నట్టు మేమేం పేరు పెట్టుకోలేదు, వరకు హోటల్ పెట్టుకున్నాం సంగటి రొట్టె అని చెప్పి, సాయి నరసమ్మ హోటల్ అని పెట్టుకో బాగుంటది నీకు అని చెప్పి ఆయన పెట్టి ఈ ఉంగరం కూడా ఆయనే పెట్టాడు నాకు. పెట్టి బాగా చేసిండు. ఆయన పెట్టి ఆ పేరు పెట్టి చెప్పిపోయినాక బాగా మా హోటల్ బాగానే సాగుతా బాగానే ఉంది. ₹1 సంపాదించి మంచిగా ఉంది, బాగా జరుగుతుంది. ఆమె కోరిక కోసమే అమ్మ మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టేసింది. అంటే రైతు అంటే 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు. ఆ ప్రదేశంలో చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళం మేము. ఆ రైతుని తీసుకొచ్చి అది ఎట్లా పెట్టిందంటే మనం ఏదో దారిలో కూర్చోబెట్టి నన్ను సంగటం ఇచ్చింది, రొట్టెలు ఇచ్చింది, అయినా పర్వాలేదు. ఆ రైతుగా ఉన్నప్పుడు బాగా అనుకూలంగానే చేసాను. ఫస్ట్ నన్ను ఈ పనిలో చేపిస్తుంది, నేను 10 మందికి అన్నం పెట్టిన తీసుకొచ్చి నన్ను అడుక్కుంటారు చేస్తుందని చెప్పి నేను కూడా గొడవ చేసిన. తర్వాత మనం చేసిన పదార్థం తినిపోతా వెంకటేశ్వర్లు నరసమ్మ మీ హోటల్ బాగుందన్ను, పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఏడు సంతోషంగా ఉంది, బాగా పుష్టిగా ఉంది, మంచి పూర్వం ఫుడ్ పెడుతున్నారని పొగడడం మొదలుపెట్టారు మాకు. మేము ఇంకా కత్త నీట్గా చేయడం మొదలుపెట్టినాం. ఇప్పుడు మాకు పొద్దున 9 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 7 గంటలకు ఖాళీ ఉండదు. 6 చేసే పని మేమిద్దరం ఒక మనిషిని పెట్టుకొని చేస్తాం. అస్సలు మీరు ఎట చేస్తున్నారు మనుషులు పెట్టుకుంటే అది ఇది అని అరుతుంటారు అందరు వచ్చిన వాళ్ళు. సరేలే మేము పెట్టుకుంటే తామతంగా రాలేదులే అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నాం. దేవుడి దైవాలు అలా జరుగుతూ ఉంది. అయితే అంతవరకు అయిపోయింది. అంత ఆ తెచ్చిన డబ్బులు ఆ గొర్రెలు ఏమి నాకు అంతవరకు చేసినాం. ఇంకా కొంచెం కొరవే ఉంది. కొరవ ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా ఆడాడ తీసుకొచ్చి మళ్ళీ ఆ షూటింగ్ అనేది కంప్లీట్ చేసిన. ఆ ఇంటికాడ నేను షూటింగ్ కాడ ఉంటా. తర్వాత ఇంకా అన్ని కంప్లీట్ అయినాక ఎడిటింగ్ డబ్బింగ్ డబ్బులు లేవు. ఇంకా అక్కడ ఏం చేసినాం, మళ్ళీ ఒక పొలం ఒకటి 4 ఎకరాల 80 సెంట్లు అమ్మినాం. పొలం కూడా అమ్మేసిల్లా? 4.5 ఎకరాలు. తర్వాత 1.5 ఎకరాన్నర తోట ఉంది. దాన్ని నేనేం చేశానంటే డబ్బులు కావాలి, ఇంకా పక్క తొలిగింది, నాకు అవసరం లేదు, మాకు గదే తగిలిచ్చింది మెడకి. పీకం పొమ్మంది, మేము ఇంటికాడ పని చేసుకుంటుంది, ఆమె పని అని చేస్తుంది. ఆ చేను ఒక అతనికి అమ్ముతాను ఆడమని రిజిస్టర్ చేస్తానన్నా. సరే రమ్మని రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి రియల్ రిజిస్టర్ డబ్బులు ఇస్తాను లేకపోతే ఈనండు. రియల్గా రిజిస్టర్ చేసేసాను. ఆ డబ్బులు తీసుకొచ్చి పూర్తిగా కంప్లీట్గా సినిమా షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయినాక ఎడిటింగ్ అనేది డబ్బింగ్ అనేవి ఉంటాయి. వాళ్ళతో అంటే మనకి ఏరే వాళ్ళ ద్వారా మేము వస్తుంటాం అన్నమాట. అవి వచ్చినాక ఇంకా అప్పుడు డబ్బులు కొరవ అయితే మళ్ళీ ఇల్లు పెట్టి అవి తీసుకొచ్చాను. మళ్ళీ ఇల్లు కొత్తగట్టు పెట్టేసి ఇల్లు తాకట్టు పెట్టా, తాకట్లు పెట్టి ఇల్లు కూడా తాకట్టు పెట్టేసింది. HDFC బ్యాంకులో తాకట్టు పెట్టి నెలకు 9,000 చిల్లర ఎంత కట్టాలి. అది 1వ తారీఖు కట్టకపోతే పెనాల్టీ ఎక్కువ పడద్దంట. ఆడబెట్టి ఆ ఎడిటింగ్ అనేది అది కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మీరు ఒకవేళ కట్టకపోతే ఇప్పుడు ఇల్లు కూడా తీసుకెళ్ళిపోతారు. అయిపోద్ది. 2 నెలలు కట్టకపోతే నీకు సంబంధం లేదన్నట్టు అంటారు. చెప్పు ఒప్పందాలు అయ్యింది. 2 నెలలు కానీ కట్టకపోతే ఇంట్లో నుంచి బయటకు నెడతాం మేమని చెప్తే సరేలేమో అంటే వాళ్ళకి ఎందుకు గట్టిగా మాట్లాడారంటే వీళ్ళు అప్పులు చేసి ఉన్నారు ఫుల్గా, మీకు గట్టేది ఎక్కడ, మీరు ఏదైనా పర్ఫెక్ట్ గా రాయించుకోమని పక్కన వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళకి చెక్కింగ్ వచ్చిన వాళ్ళకి నువ్వు ఎట్టాన్ని రాయించుకో, నీకు కట్టినప్పుడు నేను వదులుతాను నీ దగ్గర అని చెప్పి నేను జాగ్రత్తగా ఉన్నా. మరి ఇప్పుడు కడుతున్నారా లేకపోతే పెండింగ్ లోనే ఉన్నదా? 1వ తారీఖు అయితే నేను 30వ తారీఖు డబ్బులు కట్టేస్తా. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు ఇంకేం ఇదేం ఇబ్బంది లేదయ్యా అని. అంతవరకు అయిపోయింది. ఇంక ఇది సెన్సార్కి మేము దీనికి అమ్ముకుందాం అనుకున్నాం. ఏదంటే టీవీలకు అమ్ముతే అంటారు దాన్ని ఈటీవీ వాళ్ళకి టీవీ ఛానల్కి అది సింపుల్గా పోతుంది ఇంతవరకు ఇంకా అని అనుకుంటే నేను థియేటర్లో చూడాలని మొండికేసిందేమో, హాల్లో చూడాలి, ఓటీటీ లేకపోతే ఫోన్ లో వచ్చేది అట్లా పెట్టుకుందాం అంటే లేదు థియేటర్ లోనే చూడాలి. ఇంకా మళ్ళీ ఇంకా మేడకేసింది మళ్ళీ సెన్సార్కి పెట్టుకున్నాం.
మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఆడ 10 రూపాయలు కట్టాల్సి వచ్చింది. అది ఇంకొక చోట మీ ఫోటోల కాడ ఎంత వడ్డీకి పెట్టి దానికి వచ్చేసాను, నెల నెల కట్టేదానికని. సెన్సార్ కూడా మా రోజులు అదే బాగానే ఉన్నదని చెప్పి అన్నది కదామో, ఏమో బాగా మాట్లాడదాం మేడం 5 ఉండరు. వాళ్ళు చూసుకున్న తర్వాత ఇంత ఇట్టున్నది, దీన్ని పిల్లలు భయపడతారు, ఆడవాళ్ళు భయపడతారు, ఇది అన్ని కట్ చేయాలని చెప్పి అన్నది. అమ్మ కట్ చేస్తే సినిమా ఇల్లు బద్దామని మళ్ళీ అడిగినాం. మళ్ళీ కూడా అండి మీకు ఇబ్బంది లేకుండా, జనాలకు ఇబ్బంది లేకుండా మీ రూల్ ప్రకారం కట్ చేయమన్నాం. అట్నే చేసినట్టు బాగానే వచ్చింది. వాళ్ళకి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇచ్చినాం. ఇంకా రేపు ఇప్పుడు ఇస్తారంట, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరి సినిమా? వచ్చే నెలలో చేయాలి. వచ్చే నెలలో చేయాలి. అక్కడ అట్నే విజయవాడలో ఒక ఆయనకి అమ్మటానికి పోయినాం. అదే మీరు కొంటారా మా సినిమా, పలానా సినిమా పలానా అని చెప్పి మా అవతారాలు చూసి ఎంత పెట్టినారంటే నేను దాదాపు 90 లక్షలు పెట్టినాం అయ్యాను. అప్పటికి పబ్లిసిటీ చేసిన పబ్లిసిటీ అయింది. ఇంకా మేము ఇస్తామన్నప్పుడు మీరు కొనొచ్చు కదా అని అడిగింది వరకునే. ₹1,00,000 కోటి రూపాయలు పెట్టి సినిమా తిస్తే 50 లక్షలు పబ్లిసిటీ చేయాలా, అయితే కొంటాం లేకపోతే లేదండి. ఇది ఇంకా వచ్చి బాగానే జాడించినామని ఇంకా 50 లక్షలు అంటే తెస్తారా, ఇంకా నాకుండా కాదని చెప్పి అడిగితే చిన్నగా మళ్ళీ ఈ మహారాజులు ఆర్టీఓలో ఎవరెవరో టీవీ ఛానల్ కొద్దిగా తెలియజేసినారు. ఇప్పుడు ఎవరొకరు కొంటారని నిబ్బరమంది. సినిమా అయితే కంప్లీట్ అయింది. బాగానే భయంకరంగా భయపెత్తుంది, నవ్వెత్తుంది, ఏడిపెత్తుంది. ఈ సినిమాలో ఈయనుండు రవిబాబు అనరమ్మ, సత్యప్రకాశ్ ఉన్నాడు, చిత్రం. ఇప్పుడు రవిబాబు గారు హీరోనా సినిమాలో? ఆయన ఒక మాంత్రికుడు, ఆయన శిశువుడు సత్యప్రకాశ్. ఆ సత్యప్రకాశ్ శిశువులు 16 మంది ఉన్నారు. అందులో నేను కూడా ఒక క్యాడర్ చేసిన. మీరు కూడా కనిపిస్తారా? మరి నాకు కనపడదు, ఆమె ఇంటికాడ ఉంటుంది, నేను సినిమా కాడ ఉంటుంది నైట్ పగలు. ఆ సినిమా చేసేటప్పుడు మాకు ఎట్లా ఉంటుంది అంటే నైట్ పగలు చేస్తున్నాం కదా, వాళ్ళు 10 రూపాయలు మా కాడ డబ్బులు తీసుకున్నా ఆ చేసేవాళ్ళు చెట్టోళ్ళు కానీ లైట్ వాళ్ళు కానీ ఈ టీవీ అదే కెమెరామెన్ వాళ్ళు కానీ ఆర్టిస్టులు కానీ 6 గంటలకు అలా ఆపేయాలి. 7 గంటలైనా కానీ బాబాయ్ డబ్బులు మిగులుతాయి 10 రూపాయలు, బాగా ఇబ్బందిగా ఉంది, మనం ఇంకొక అరగంట చేద్దామని చెప్పి బాగా సంతోషంగా చేసేవాళ్ళు. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పని నువ్వు చేయని పని కూడా నువ్వే చేస్తావు. అట్టా ఆనందంగా వాళ్ళకి ఏ అన్నం కాడ ఏ లోటు లేకుండా పెట్టినాం. బాగానే ఏ రోజు రూపాయి రోజు ఇచ్చేసినాం, రేపు అనేది ఉండదు. ఎన్ని రోజులు జరిగింది మరి షూటింగ్? అక్కడ మాలకొండ దగ్గర 18 రోజులు చేసినాం, నెల్లూరులో 13 రోజులు చేసినాం, ఇక్కడ హైదరాబాద్లో బూత్ బంగ్లా ఏదో ఉంది అక్కడ ఒక కొన్నాళ్ళు చేసినాం. తక్కిందంతా ఇక్కడ ఉందమ్మా పెద్ద అడవి. ఇటు మనం ఇటు పోయేటప్పుడు 60 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం, పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాం అడవిలో చేయడానికి. నైట్ ఇక్కడ అంతా కంప్లీట్ పూర్తయింది. లాస్ట్లో మళ్ళీ ఆడ బూత్ బంగ్లా కాడే కొబ్బరికాయ కొట్టి కంప్లీట్ చేసినాం. కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ సినిమా వాళ్ళు మా కాడ చేసిన వాళ్ళు ఈ చిత్రం చీను, చిట్టిబాబు, నాగిరెడ్డి, సైదులు, మల్లికార్జును, మన నాగబాబు వాళ్ళ అసిస్టెంట్ ఉండే ఆయన అబ్బాయి పేరు ఏదో ఉంది, బాబు అని వస్తుంది ఆయన. వీళ్ళందరూ అనుకోవాలి బాబాయ్ బాబాయ్ అని, బాగా మనం పెద్ద చుట్టాల మాదిరిగా వస్తారు. సంతోషంగా చేసినా కానీ మాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో కలవాలనుకుంటున్నాను, ఎట్ట కలవాలో వాళ్ళ నెంబర్లు నా కాడ లేవు, నా నెంబర్ వాళ్ళ కాడ ఉండదు. అయితే ఎప్పుడోసారి కలుస్తా, ఒక వారం 10 రోజుల్లో కలిసి వాళ్ళందరితో బాగా అనుకూలంగా మాట్లాడాలని నా కోరిక ఉంది. ఇంకా అది ఆమె కోరిక అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ సినిమాని తీపించుకుంది. మరి అంత పెద్ద సినిమా అంటే ఇప్పుడు మీరు చేసిళ్ళు డబ్బులు పెట్టుకున్నారు, కొన్ని సంవత్సరాల నుండి సినిమా చేయాలనుకున్నారు, మరి మీరెందుకు నటించలేదు సినిమాలో? నేను నటించడానికి అక్కడ డబ్బులు కావాలి కదా. మీరే కదా నటించేది, మళ్ళీ ఇంకా డబ్బులు ఎందుకు దానికి? మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు. నటించితే అక్కడ ఉంటే ఇక్కడ డబ్బులు లేవు, వాళ్ళు అక్కడ అందరు ఉంటేను నేను హోటల్లో నలుగురు వాటలు పని చేపిస్తే డబ్బులు రావమా? నేను ఒక్కదానే హోటల్ పని చేసి నలుగురికి ఇచ్చే డబ్బులు ఒక్కదాని నుండి పని చేసి డబ్బులు పంపించా. మా ఊర్లో కోంటోల దగ్గర పోయి అడిగితే ఆమెకి నేను పాలు పూలు అవి ఇచ్చి వాళ్ళకి మంచితనంతో ఉండి వాళ్ళ కాడ నేను కొట్లో 6 లక్షలకి అప్పు తెచ్చా. సరుకులు డబ్బులు ఇప్పుడు కూడా అక్కడ అమ్మినప్పుడు ఎత్తామంటే ఏందయ్యా మమ్మల్ని ఎడ చేసినారు, చెట్టు గారు అనే వాళ్ళు లచ్చిచ్చేలే కష్టం అని తినేసా, ఏం రూపాయి కూడా డబ్బులు తీసుకోలేదు. మళ్ళీ మొత్తం నూనె గాని మంచి బియ్యం గాని ఏమన్నా గానీ కొట్లో సరుకుల వరకు మహారాజు ఇచ్చాడు ఆయన. మరి ఇప్పుడు మీ సినిమాలో మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలో మీరు నటించలేదు, మరి ఎవరైనా ఇప్పుడు మీ సినిమా చూసి ఇప్పుడు మిమ్మల్ని చూసారు
అంటే మీకు కూడా కొంచెం ఏదో చిన్న కోరిక ఉన్నట్టున్నది. మరి ఏమైనా అవకాశం వస్తే నేను నటిస్తారా? చదివేటప్పుడు నేను కూడా అక్కడ ఉంటా, ఇప్పుడల్లా ఉండను నేను. కాయ కొట్టింది ఆమె. మన అక్కడ చేసేటప్పుడు ఫస్ట్ కాయ కొట్టిన కానీ వస్తాగా నేను. అదొకటేనా కాయ కొట్టనీకైతే కాయ వస్తారు? కొట్టింది ఉన్నా కానొస్తా. నేను మాత్రం అక్కడ పని చేసి రూపాయికి రూపాయి కష్టం చేసి. ఆహా, ఇప్పుడు మీ సినిమాలు కాకుండా బయట వాళ్ళు చూసి మీకు ఏమైనా అవకాశం ఇచ్చి మా సినిమాలో చెయ్యి అని అంటే చేస్తారా అంటున్నా. నేనా ఉమ్. ఏమన్నా అప్పుడు చేయమంటే ఇంగిట్లా చెప్పాల్సి నేనేం చెప్పలేను. నేనేదో చెయ్యాలని నా కోరిక ఉమ్. ఎక్కించుకున్న, కొండ ఎక్కించినట్టు ఎక్కించా అంతే. నేను ఎవరికి చేయటానికి నేనేం చదివినా, ఆయన మన నాకు చదువు లేదు. మంచి యాక్షన్ చేస్తాడు ఆయన. మీకు నాకు చదువు తెలుసు ఆయన. లేదమ్మా, నేనేం రాస్తా ఆయన నువ్వు చేస్తా. పాట పాడాలయ్యా విన్నామా, నేను పాట ఇప్పుడు పాడలేదు, ఎంత యాక్షన్ చేస్తానని ఆయన. కాదయ్యా నువ్వే పాడాలా నేను వినాలా ఆ. అని మొండి పట్టు పెట్టి ఆయన చేత పాట పాడితే పాడిండు. ఆయన అంటుండు, సింగరం కూడా చేసి నువ్వు పెదమ్మ నువ్వు విన్నావా నువ్వు, మా ఇంటికాడ వచ్చి అన్నం కూడా తిన్నాడు. సంగటి ఇది పెట్టినాం, నాటుకోడి పెట్టినాం, ఉమ్. విన్నావా పాటలు పాడితే నన్ను యాంకర్ కూడా చేసి నువ్వు విన్నావా నవ్వుతాడు ఆయన. మరి మీకు ఏమైనా పాటలు వస్తాయా? ఆమె పడతామ్మా కొద్ది పాటలు. ఏం రావు. అంటే ఇప్పుడు పొలంలల్లా లేకపోతే ఇంటి దగ్గర పని చేసుకుంటే పాటలు పాడుకుంటారు కదా కొంతమంది. అప్పుడెప్పుడో వాడిని, ఇప్పుడు గుర్తింపు లేవు కదా. అంటే ఇప్పుడు మీ సినిమాలో ఏమైనా పాటలు ఉన్నాయా మరి? మా సినిమాల పాటలు ఉన్నాయి. ఎన్ని పాటలు ఉన్నాయి? 3 పాటలు ఉన్నాయి. 3 పాటలు ఉన్నాయి. అంటే అది వేరే వాళ్ళు బయట నుంచేనా, మీకు తెలిసిన వాళ్ళేనా? అది చిత్రించి నువ్వు పాట పాడిండు. ఆ. ఆ పాట ఏం భలే పాడద్దు, పాడు ఆ పాట పాడు. అంత మంచిగా అడుగుతున్నాడు నాన్న ఒక పాట పాడని. ఆవిడపోతు పాట మరి. అదే ఇప్పుడు ఏం కాదు పాడండి, మీ సినిమా పాటనే కదా అది. అదే మా సినిమాలోనే పాడిండు. తాగిన వాళ్ళు ఈ లోకంలో ఉండకూడదని పాడాడు. అదంతా నాకు ఎప్పుడు వచ్చింది. తాగుతా నీ అబ్బా తాగుతా, తాగని నా కొడుకు ఈ ఈ లోకంలో లోకంలో ఎందుకు, ఎందుకని పాడిండు. తాగితేనే ఆనందం అని ఏదో పాట పాడినమ్మా. పూర్తిగా ఎవరికి రాదు అది మాకు కూడా. పొడి పాడేటప్పుడు మాటలు చెప్పా, తాగుడుపోతు పాటలు పాడమా పాడు నాయన అంటే మొదలు పెట్టిన పాడి. అందుకని చెప్పా నేను. ఇప్పుడు కళ్ళు తాగినోళ్ళు కైలాసం బాతుడు, బేంది తాగినోడు బెమ్మలోకం బాతాడు అని పాడతారు కదా, అట్లా పాడమా అని ఆ చెప్పి పాటే ఇంకా అప్పుడు పాడిండు ఆయన. కథనే కాకుండా పాటలు కూడా అమ్మనే చెప్పింది అయితే. చెప్తే పాడిండు. పాడి బాగుంది మా నువ్వు చెప్పినట్టు అని చెప్పి బాగా పాడిండు అది. మరి అప్పుడు అంతేగా పిల్లలం పాడేవాళ్ళం మేము. తాగినోడు కైలాసం బాతుడు, బ్యాంది తాగినోడు బెమ్మలోకం బాతుడు, కళ్ళు తాగినోడు కైలాసం బాతుడు అని పాట పాడేవాళ్ళం అప్పుడు. ఇవన్నీ చాలా పాటలు పాడేవాళ్ళం. అట్టే 4 ముక్కలు చెప్పారు, ఆయన పాడిండు కై కట్టి, ఇంకొంచెం బాగా పాడిండు. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే ₹1 వస్తుంది అని ఆశతోటి చేస్తాం. మీరు ఇన్ని లక్షలు పెట్టి సినిమా తీపిచ్చిల్లు, మరి ఏం ఆశిస్తున్నారు? ఏం ఆశ లేదు, చెయ్యాలి, 10 మందిలోకి తెలియాలి, జనంలోకి వెళ్ళిపోవాలి అని సినిమా చేయాలని ఉంది. ఈ పకాలి సినిమా కాకపోయినా కూడా కష్టం చేసుకొని బతుకుతామని అది ఒక నిబ్బరం ఉంది, ఒక పేరు అంతే. పేరు రావాలని ఆశ, సినిమా చెయ్యాలి, నేను సినిమాలో మా పేరు మీద సినిమా రావాలి, నేను కూడా 10 మందికి ఒక మనిషిని తెలియాలన్న ఆశతో ఆమె ఉంది. ఆమె ఆశ, ఆమె ఆలోచనతో మమ్మల్ని ఇరికిచ్చేసింది. అబ్బాయి ఉద్యోగం చేయబోయిన వాడిని చెడగొట్టేసింది. బాగా వ్యవసాయం చేసే రైతుగా ఉన్నాను నన్ను చెడగొట్టేసింది. ఇంకా ఇప్పుడు హ్యాపీగా ఉంది. రేపు సినిమా రిలీజ్ అయినాక మళ్ళీ మా పనులు అయితే మేము చేసుకోవాలి. మా వాటలు బాగా జాగ్రత్త, మా వాటలు మాత్రం వదిలిపెట్టము. వాటిల పని సినిమాలో ఆ పేరు ఈ పేరు అన్ని నాకు పేరు రావాలి. ఇప్పుడు సినిమాకి నా పేరే వచ్చేది. సాయి నర్సమ్మ హోటలని పిల్లలందరూ వచ్చి తింటరా, నేనే వండేది అంటాడా. వంటంతా నేనే వండేది. కూరలు కానీ, సంగట కానీ, కిచిడి కానీ, ఇవన్నీ రొట్టెలు, ఇవన్నీ రొట్టెలకు ఒక అమ్మాయిని పెట్టుకున్నాం. ఇవన్నీ వండుతున్నా కాబట్టి తిన్న వాళ్ళంతా ఇప్పుడు మీలాగా వస్తారు కదా తినడానికి, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, తిని యూట్యూబ్ లో పెడతారు, తీసుకొని చెల్లులో పెడితే లోకం అంత రకాలు తెలిసిపోయింది. పలాని నరసమ్మ హోటలు, సాయి నరసమ్మ హోటలు అని అంత లెక్కలు తెలిసిపోయింది. అట్లే ఈ సినిమా కూడా అంత లెక్కలా నేను తెలియాలి అంతే. నేను సంపాదించిన రూపాయి ఎవరు జొర్రగా ఆట ఒక్కటి నిలబడద్దు. ఇప్పుడు ఆడ ఆటలు పెట్టేటప్పుడు తగులాడింది వీళ్ళు. ఈ రోజు ఏమైంది, ఆ పొలం పని కంటే ఇదే బాగుంది అంటా చూసు అన్నాడుగా. అట్నే ఆ రోజు నేను సినిమా చేయాలని డబ్బులు దాచిపెట్టి ఏదో బెమ్మంగారు జీవిత చరిత్ర చూసి, పొట్టేలు పొన్నం సినిమా చూసి, పుట్టింటికి రాసి వెళ్ళిన సినిమా ఏడుపొద్దా రాదా. ఆమెను చూస్తే నేను చూసిన కానించి, కూకున్న కానించి, ఆమె బాధపడ్డ కానించి ఏడ్చే మాటలోనే ఉన్నా. పక్కన వాళ్ళు కూడా ఏందమ్మా నువ్వు అట్టేడుతావు, మాకెవరికి రాదు ఏడుపు అంటే, అసలు ఆమె బాధపడుతుంటే మనం ఆడవాళ్ళమే కదా, ఆమెంత బాధపడుతుంటే మనకి ఎందుకు రాదు ఏడుపు. నాకు ఇప్పుడు అనుకున్న ఏడుపు వద్దామని. అవునా,
అందుకు కాబట్టి ఆమెలాగా మనం కూడా 10 మందికి తెలియాలి అని సినిమా చేయాలని చేపించా. ఈరోజు ఆ రోజు తగులాడినరు, నన్ను బాగా ఇబ్బంది పెట్టిండ్రు, భలే బాగా మాట్లాడిండ్రు. ఈయనైతే నన్ను చెప్పుతో కూడా కొడతాను అన్నాడు. అన్నాడు సొమ్ము చేర్చుకో, ఇన్ని డబ్బులు దాచిపెట్టుకుని సొమ్ము చేర్చుకోకుండా ఎందుకని. ఇప్పటికి కూడా నేనేం సొమ్ము చేర్చుకోవాలి. అప్పుడు మా అమ్మ మా నాన్న పెళ్ళప్పుడు కమ్మలు, ఈ గొలుసులు, ముక్కు పడక ఇయ్యే పెట్టారు. ఇంతకంటే నేనేం సొమ్ము కూడా చేర్చుకోవాలి, ఇన్ని డబ్బులు దాచి కూడా. అందుకు నేను 10 మందికి తెలియాలి, నాకు సినిమా కావాలని చెప్పి ఆ రోజు అన్న. ఈ రోజు రేపు సినిమా ఇవి బాగా వస్తే వాళ్ళందరూ కనతారు, నేను కాని రాను. అవును, సినిమాలా ఈ రోజు ఆ రోజు ఉంటదిలే. పేరు మీదే ఉంటదిలే. నేను చెప్పి వద్దంటే వద్దని వాటికి అసలు రాల. చెరుకులు పెట్టుకొని నేనే మోసుకొచ్చుకొని తోట దగ్గర నుంచి ఫస్ట్ 4 రోజులు చేసి రోజు 4,000 బేరం అమ్ముకొని 2,000 నాకు మిగిలిన 2,000 తోటోళ్ళకి ఇచ్చా. అప్పుడు 10 రోజుల దాకా రాల ఆయన. ఈ అడవిలో నువ్వు ఎట్ట చేస్తావు చూడు, నీ ఇష్టం వచ్చినట్టు అని కూడా రాకపోయినా నేను ఏంటంటే పంతానికి చేశాను అనమాట. ఆ పంతానికి చేసినా కాబట్టి ఈ రోజు ఓట్లకు పేరు వచ్చింది, వాళ్ళకు కూడా పేరు వచ్చింది. ఆ రోజు నేనే కష్టపడ్డాను, అన్నీ మాట్లాడినారు, అన్ని చేశారు. ఈ రోజు సినిమా కూడా రేపు వాళ్ళు అందరు కానొస్తారు, నేనైతే కానరాను సినిమాలో. ఇప్పుడు ఒక సినిమా చూస్తే మనం 2 గంటలు లేకుంటే 2.5 గంటలు చూస్తాం. మరి మీ సినిమా ఎంత టైం ఉన్నది, ఎంత సమయం? మా సినిమా ఇది అర్రర్ సినిమా కాబట్టి మొత్తం తీయడమేమో 2 గంటల, దాదాపు ఇంచుమించు 3 గంటల సినిమా తీశారు. ఎయిటింగ్ లో మొత్తం పోయింది. అయ్యో, 1 గంట 42 నిమిషాలు వస్తుంది పాటలతో కూడా కలిసి. పాటలతో మళ్ళీ మొన్న సెన్సార్ వాళ్ళు ఒక 8 సెకండ్లో కట్ చేశారు. సరే పోయినా కానీ ఆ సెన్సార్ కట్ లో పోగా మళ్ళీ ఏమో కొన్ని ఏదో మాట్లాడింది 2 మాటలు, దానికి సరిపోయింది. 1 గంట 42 నిమిషాలు వస్తుంది సినిమా. ఆ 1 గంట 2 నిమిషాలలో నమ్మకుండా బయటకు రారు, ఏడవకుండా కూడా బయటకు రారు, భయపడకుండా కూడా బయటకు రారని నా ఆలోచన. నేను చూసిన సినిమా మొత్తం మాకు కూడా చూపించాను. సినిమా బాగానే ఉంటది అనుకుంటున్నాం మేము. దేవుడి దయ వల్ల నలుగురు చూడాలి. ఇంకొకటి కూడా ఉందమ్మా మా కోరిక, మేము ఎవరికి తెలియము, మా ఊర్లో వరకు తెలుసు. ఇప్పుడు 10 మందికి తెలిసిన. ఇంకొకరు పెద్దవాళ్ళు అంటే మీడియా వాళ్ళు, ఆర్టిస్టులుగా చేసేవాళ్ళు, ఏదో నిర్మాతలుగా వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు కూడా కొద్దిగా చూసి రేపు ఆడే ఫంక్షన్కి ఎవరన్నా మేము పవన్ కళ్యాణ్ అంతా చేయించుకోవాలని 12 రోజులు తిరిగాను ఆయన కోసం విజయవాడలో. ఆయన ఇల్లు అక్కడ ఏదో ఉంది, క్యాంపస్ ఏదో ఉంది. ఇద్దరం పోయి కూర్చున్నాం. ఎంత తిక్కలో చూడమ్మా, మమ్మల్ని గమనించు. అసలు పవన్ కళ్యాణ్ కాడికి పోవాలంటే సామాన్యమైన పని కాదు. వాళ్ళ ఆఫీస్ కాడికి పోయి కూర్చొని 8:30 పోయి 2 గంటలు అక్కడ కూర్చొని ఆడ పోలీసు ఆయన అడిగినాం, సార్ మరి సార్ని కలవాలి ఎట్టా మారకుంటే అయ్యి ఏడుండ్రు మీరేం చాందని చేయడం అనరు, మంగళగిరిలో క్యాంప్ ఆఫీస్ అని ఉంటది, అడిగి పోండి. అడిగి పోయి ఏదన్నా ఏదో తీసుకొని లెటర్ తీసుకొని ఆయనకి అందజేయండి, మరి వీలు పడద్దేమో చూడమని చెప్పిండ్రు. అడిగి పోయి 2 రోజులు 3 రోజులు తిరిగినాం. మాకేం ఆవితి కాల, మాకు చెప్పేవాళ్ళు కూడా కనపడలేదు. ఇంకా అడున్న ఆయన అడిగినాం, సార్ మేము ఆయన కలవాలి ఎట్లా మార్గమని. అటు రాసి ఆయన ఏమనంటే, అయ్యా లెటర్ ఇవ్వండి, ఇవాళ ఇస్తే రేపు కానీ వెళ్ళి పిలిపిస్తారని. లెటర్ ఇచ్చి ఇంకా అంత వచ్చినాం. అప్పుడు ఏదో ఏదో చేస్తుండే ఆయన, ఏందో చేస్తుండు లోపల ఉన్నాడు. రేపు సాయంత్రం రా నీకు కలుస్తాడని చెప్పి ఇచ్చి వచ్చినాం. రేపు సాయంత్రం పోయలేక ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చిండు. సరే ఇంక టైం పడుతుందని చెప్పి ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. హైదరాబాద్ ఇక్కడైనా సినిమా వాళ్ళు ఉంటారు కదా, ఎవరొకరు సపోర్ట్ చేస్తారు చదువుతారని. ఇక్కడ ఏడో మాదాపూర్లో ఏడో ఇల్లు ఉంది ఆయన. నేరుగా ఇంటికి అడిగిపోయాను ఆటో వేసుకొని. అడిగిపోయినాక పోలీసు వాళ్ళని అడిగాను, సార్ని కలవాలి ఎట్ట అంటే, ఎక్కడ సార్ దగ్గరతో కలవడానికి లేదు, మీ రాజకీయం సినిమాలు అక్కడేను, ఇది ఇల్లు ఇది, ఎవరంటే రానిమయ్యా మీరేమనుకోవద్దు సార్, బయటికి పొమ్మని. కెమెరాలు అది అంటే సీసీ కెమెరా బయటికి పండి. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఏదన్నా మార్గాలు ఉంటే రికమెండేషన్ ద్వారా రాండి, పర్మిషన్ ద్వారా రమ్మన్నాడు. ఇంక వెళ్ళి వచ్చాను. మళ్ళీ నేను కలుద్దామని చూస్తాను. ఈసారి పోయి 2-3 రోజులు ఉంటాం. ఎవరైనా పెద్దవాళ్ళు ఇంకొకరు సినిమా యాక్టర్లు అట్లా ఆడే ఫంక్షన్కి వచ్చి కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంక మా సినిమాని ఖచ్చితంగా చూస్తారని మేము పెట్టిన రూపాయి, 1 రూపాయి 10 రూపాయలు తక్కువలోనే 1 రూపాయి మాకు వద్దని ఆశపడి ఉన్నాం. ఇట్లా మన ఈ ఛానల్ వాళ్ళు మాత్రం మహారాజులు మమ్మల్ని 10 మందికి తెలియజేసారు నిజాలు మాకు. దానికి తోడుగా కూడా సపోర్ట్ అయితే ఇంకా మంచిది. అయితే అమ్మ ఈ అమ్మ మీదనే నువ్వు పాట పాడతాం, మీరు ఇందాక అడిగారుగా. పాడండి. ఆడవాళ్ళ పెత్తనంలో మగోళ్ళు 100కి 20 మంది చెడిపోతారు, 80 మంది బాగుపడతారు. మగవాళ్ళ పెత్తనంలో ఆడవాళ్ళు 20 మంది ఆడవాళ్ళు చెడిపోతారు, బాగుపడతారు, 80 మంది చెడిపోతారు. పెత్తనం ఆడవాళ్ళదే గొప్పది. ఆడవాళ్ళ మాటిని చెడిపోయిన వాళ్ళు మగవాళ్ళు తక్కువ 20 మందే, వెనక చెడిపోయే వాళ్ళు 80 మంది.
అది ఖచ్చితంగా జరుగుతుంది. అవును. ఇప్పుడే కాదు, త్రేతాయుగం, సత్యయుగం, దురాపరయుగం, కలియుగం 4 యుగాల నుంచి కూడా చూడు. కృష్ణుడు ఉంటేనే అర్జునుడు యుద్ధం చేసింది, లేకపోతే అర్జునుడి చేత ఏమీ కాదు. అవును. అర్జునుడు ఏం చేయలేడు. ఆ మొత్తం అంత చుట్టకొచ్చింది కృష్ణుడే. ఉమ్. అట్నే ఆడగోతరు నమ్ముకొని ఆమె పర్ఫెక్ట్గా ఉంటే కాపురం బయటకు వస్తుంది. అయితే మేము అంటే నేను ఆమె నమ్మినానని మీరు కూడా అందరూ నమ్మని చెప్పడం వల్ల వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. నమ్మకం. 20 మందే చెడుకు ఆలోచన చేసేది ఆడవాళ్ళు, 80 మంది మంచిగా ఆలోచన చేస్తారు కాపురాన్ని గురించి. మగవాళ్ళు 80 మంది చెడుకు ఆలోచన చేస్తారు. తాగదమా, ఆడికి పోదమా, ఇది చూద్దామా, అది తిందామా అనేది మగోడు. 20 మంది మన కాపురం, మన పిల్ల, మన పిల్లలు అనుకుని 20 మంది మగవాళ్ళు. అందుకని ఆడవాళ్ళ మాట అంటే ఎవరిని బాగుపడతాం. అయితే ఇప్పుడు నన్ను ఏమంటారంటే ఈడ ఆ మాటిని ఈ ఆలోచన చెబుతున్నారని కాదు, నేను చాలా చరిత్రలు విన్నా, టీవీల్లో చూస్తా, అంత తెలుసు, బుక్కుల్లో కూడా వింటుంటా. అందుకని అది మంచిది. అయితే ఇప్పుడు మేము పాట పాడతా, ఎవరన్నా ఏమో నాకు తెలీదు, పూర్తి పల్లెటూరు, మా మాటలు కూడా అయ్యే, ఎవ్వరేమనుకోరు ఎట్టని అనుకోని. పల్లెటూరులే, పల్లెటూరు. జడ నీకెవ్వరేచరే చిన్నదాన, ముడి నీకెవ్వరేచరే చిన్నదాన, జడ మాయత్త ఏచ ముడి మామయేసా, జడ మాయత్త ఏచ ముడి మామయేసా, జడ నీకెవ్వరేచరే చిన్నదాన. నువ్వు వాడు చెప్పు, నా సమాధానం చెప్తావా చెప్పలేవా? సమాధానం చెప్పాలి ఇప్పుడు. 4 పాయల జడ నాణ్యమైన జడ, 4 పాయల జడ నాణ్యమైన జడ, మొత్తం వేసిందని చెబుతా. జడ నీకెవరేచరే చిన్నదాన, ముడి నీకెవరేచరే పిల్లదాన, 3 పాయల జడ ముచ్చటైన జడ, 3 పాయల జడ ముచ్చటైన జడ. ముద్దులమ్మ అంటే సినిమా కోసం అయితే మీతోటి పోటీ పడింది, పాటలను అయితే పోటీ పడట్లేదు. పాటలకు రాదు, జాతరాలు అయితే మళ్ళీ నేను సరిపోను. జాతర అంటే మన బాలకృష్ణ గారు వేస్తారు చూడు, పొడుపు కథలు, ఆమెకు నేను మళ్ళీ సరిపోను. అమ్మో. ఆమెకు కూడా దానికి కూడా ఒక శాస్త్రం అయితే ఏదన్నా అనుకుంటారేమో, ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా ఎవరైనా కాదు, వస్తావు పోతావు నా కోసం, నందన్న బాయ్ తాగపోతే తందన్న బాయ్ అంటారు. ఏంది చెప్పు? అది పెట్టా. వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం, సగం చచ్చున్నాను, వస్తే శాంతం చస్తావు నువ్వు. కుందేలి. కుందేలు కాదు, అదేలే. వస్తావు పోతావు అంటే చేపల్ని ఎర్రను గుచ్చి నీళ్ళు వేసి వాడు ఆడ కూర్చుంటాడు, ఎర్ర ముందే చచ్చిపోద్ది, అది సగం చచ్చి ఉంటది. ఈ చేపకు చదువుతుంది ఎర్ర, వస్తావు పోతావు నా కోసం, సగం చచ్చున్నా నేను, వస్తే శాంతం నువ్వు చస్తావు అంటే ఇవాళ తెచ్చుకోడు కదా అనేది శాస్త్రం. అంటే పొడుపు కథ. మంచిగా ఇంట్లో కూర్చున్నప్పుడు సాత్రాలు వేసుకుంటారు. పిల్లలు రమ్మ, నాకు 7 మనవరాళ్ళు, 7 కరసాదం నేర్పా. ఊర్లో ఒక 40 మంది కరసాదం నేర్పుతా. కరసం కూడా వస్తుందా మీకు? కరసాదం బాగా అది కూడా ఆ రోజు చెప్తుమే. సెలవులు ఇచ్చినప్పుడు 2 నెలలు మాత్రం నాకు ఖాళీ ఉండదు, ఇంకేమి లేదు. నా చుట్టూ తిరణాలే. ఒకనాడు వీళ్ళు ఆర్టీఓలు కూడా వచ్చి తీసుకొని పోయారు. నీలాగా ఉంటుందా మనవరాలు? కరసాదంలో మాట్లాడింది బాగానే చేసిన. అంటే ఇంక ముసలోళ్ళు అయిపోయినా ఇంకెక్కువ చేయలేను. 40-50 మందికి చెప్పన్నా. నా విద్య దాదాపు 300 మందికి పోయింది. నేను నేర్పితే నాకాంచి ఇంకొకరు గట్ట, నా కొడుకు కానీ ఇంకా మనవరాళ్ళకి కానీ అందరికి నేర్పన్నా. బయట వాళ్ళకి ఎవరైనా వచ్చారు రూపాయి తీసుకోను, ఈ విద్య 10 మందికి నేను నేర్పాలి అనే ఆలోచనతో ఎవరు వచ్చినా కానీ తీసుకోండి గురువు గారు అని చెప్తారు. నాకు డబ్బులు వద్దులయ్యా, ఆ మాట చాలు నాకు, నేను సంపాదించుకున్నా, మీరు కష్టపడి నాకు ఇవ్వాలి, నాకు అవసరం లేదు ఇమ్మంటే నవ్వుతా పోతుంటారు. మాది రోడ్డు అమ్మడే కాబట్టి హైవేలో కారులో పోయి వాళ్ళు చూసేది 500-1000 ఇచ్చేది. డబ్బులు తీసుకోకపోతే ఊర్లో పోయి ఏమన్నా కూల్ డ్రింక్స్ అట్లా తీసుకొచ్చి కారులో ఇచ్చి పిల్లలందరికీ పెట్టిపోతారు. అది వాళ్ళ ఫోటోలు తీసుకొని అట్లా చేస్తా ఉంటారు. మేము కష్టం చేసినా మా కష్టం కూడా సరదాగా జలసాగా ఉంటుందమ్మ, ఎంత బాగా కష్టం చేస్తాం మేము. ఇప్పుడు సినిమా కోసం సినిమా తీద్దామంటే కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు అని, మరి ఇప్పుడు మీ అబ్బాయి మీతోటి బాగానే ఉంటున్నాడా? అంటే సినిమా తీసే విషయం నుంచి అదే వచ్చిండు అంటే ఏం విసుగుపడడా? మీరు సంపాదించిందంతా సినిమాకే పెడుతున్నారు, నాకేం ఉంచారు అని అట్లా అట్లా అంటే ఫస్ట్ అయితే రాలేదు. వచ్చినాక 2-3 మేము అడిగిన తర్వాత 2-3 నెలలకు వచ్చినాక 2 నెలలు బాగానే జాడిచ్చింది, బాగానే మళ్ళీ కూడా బెదిరించిండు, వెళ్ళిపోతాను మీతో గొడవ కుదరదని. ఇంకా సరేలేమో నేనే లైన్కి వచ్చిన. ఆమె మొండిది, షార్ట్ ఫిల్మ్ అని ఉంటుంది తెలుసుగా నాకు, దాన్ని 1 లక్ష రూపాయలు పెట్టి షార్ట్ ఫిల్మ్ తీసి ఆమెకు చూపిద్దామని చెప్పి నేను అని నిలబెట్టిన. ఆడ షార్ట్ ఫిల్మ్ కాదు ఏమో, మేమిద్దరం మధ్యకి పట్టిన తర్వాత షార్ట్ ఫిల్మ్ కాదు సినిమా కావాలని మళ్ళీ కోరుకుంది.
సినిమా కావాలని ఎందుకు అట్ట చూసే మనం సినిమా చూడటానికి అర్హతలం కాదు. ఇవాళ సంపాదించుకుంటే సినిమా పోవాలంటే 500 కావాలి. భార్య భర్త పిల్లల సినిమా పోవాలంటే 500 ఖర్చు అయిపోతుంది. అవును. మా ఊరు నుంచి కనిగిరికి ఒక 20 రూపాయల టికెట్, పాన్ 20 రాని 20 సినిమా టికెట్. మళ్ళీ అడిగిపోయినా తినాలని తినాలి 500 అయిపోతుంది. 500 అంటే ఒక రోజు కట్టని చేస్తే మాకు 500 వస్తాయి. ఆ సినిమా చూసేదానికే మనం అర్హతలం కాదు, సినిమా తీయడం కరెక్ట్ కాదని ఎన్ని రకాలుగానో బాగా చెప్పినాం. అయితే తప్పులేదు, అందరు ఇంటరు కొట్టను కూడా కొట్టినాను. ఆ కొట్టినప్పుడే అబ్బాయి అలిగి ఎక్కిపోయాడు. తప్పదు కదా, మనం కోరుకుంటే కోరిక ఎట్లా ఉండాలంటే మనం చేయగలిగిన చెయ్యాలి. ఈ చేయదగిన పని కాదు, మనం చేసే పని కాదు. సినిమా తీయాలి అని కోరిక ఒకటే ఉంది, కానీ దాని మీద ఎంత కష్టపడ్డాము, ఎంతమందిని ఇబ్బందులు పెట్టినాము, ఇన్ని రిస్కులు అవసరం. మాకు వ్యవసాయం చేసుకుంటే సరిపోయేది. ఏమో కోరిక ఇప్పుడు నెరవేరింది. ఆ దేవుడి దయ వల్ల, ఈ ఛానళ్ళ దయ వల్ల రిలీజ్ అయితే 1 లక్ష అటు ఇటుగా మా డబ్బులు మాకు పెడితే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇంకా అప్పులు కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు మొత్తం ఎన్ని అప్పులు అయినాయి మరి ఊర్లో? రేపు ఈ వేలకి తెలియదు, బాగానే చేసిన. బాగానే ఇవన్నీ అయ్యో 30, ఆమె 30, ఈ అమ్మిని ఒక 30, దాదాపు ఇంకా 30, 40, 50 లక్షల దాకా అప్పు చేసిన. అవి ఏం పోత ఏం కాదు. 10 ఏళ్ళు ఇంకా అప్పు ఇద్దరు స్టాండర్డ్ చేసినాం బాగానే పని రాతి చేస్తున్నాం మనుషులు, కదా. మెత్తకోళ్ళం 10 కాదు. సంవత్సరాలు ఎట్లా కష్టం చేస్తాం. నా సైజు కష్టం ఈ చేస్తే సైజు పిల్లలు 30 నాతో లక్షలు ఎగరలేరు. తీరుతాం. ఏమైంది అంత వాళ్ళు నాతో ఎగరలేరు. ఇటు జంపింగ్ చేస్తే ఇటు జంపింగ్ చేస్తా. కర్ర తీసుకుంటే ఒక 5-6 మంది ఒక 10 చుంట్లు నేలలో తరిగి కొడతా. అంతవరకు ఏమో పొద్దున్న నిలబడితే సాయంత్రం వరకు 7 రకాల కూరలు చేయాలి. ఇట్నే నిలబడి చేయాలి. ఇంతలా కాళ్ళు ఉబ్బుతాయి. అయినా కానీ చేస్తారా? కూలీలు పెట్టనీదు. మనుషులు వాళ్ళకి పెట్టే 500 డబ్బులు ఇవ్వాలి, రాదు 600 కదా ఇవ్వాలి. నాకు. వాళ్ళు చేస్తే కూర చెడిపోద్ది. ఇవాళ పావులు పెడితే రేపు మన కాడికి ఎవరు రారు. నా చేతి గుండాలు పెట్టాలి, వాటలు నడపాలి. ఇదే పట్టుదల. ఎవరిన కామన్ చేసుకొచ్చి పెట్టిన వండమని, ఆ వండితే ఏదైనా ఉప్పు తగ్గుద్దో లేదా కారం తగ్గుద్దో ఇంకోటి ఏదైనా వేస్తుంది. వేసినప్పుడు పావులు వచ్చిందంటే ఆడిపోయి ఇంకొకరు చదువుతారు, అమ్మ కూర నర్సమాటలో బాగాలేదని. ఇంకా ఆయన పోయి 10 మంది చదువుతారు. పోతాం ఇటు మళ్ళీ బంగ అయిపోతామని ఆమె చేయాల్సిందే, ఆమె అటు పెట్టేయాల్సిందే. ఇప్పుడు ఏమన్నా కొంతమంది భూములు కొనుక్కుంటే ఇంకా సంవత్సరాలు పెరుగుతుంటే ఇంకా డబ్బులు ఎక్కువ పెరుగుతాయి కదా అని భూములు కొనుక్కుంటారు. కానీ మీరు ఉన్న భూములనే అమ్ముకున్నారు. అప్పుడు తక్కువ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. మరి ఏమనుకుంటున్నారు? అప్పుడే అమ్మేసి వేస్ట్ పని చేసిన అయితే కుట్టైన ఓడబిక్కొని పొలం కొని. నాకు ఆయాలు ఎకర ఎంత ఉంది, 1,00,000-1,50,000 కంటే తక్కువ ఉంది మంచి పొలం. అదే భూమి ఇవాళ 35 లక్షలు ఉంది నేను నమ్మిన కాడిదే. మా పెళ్లి అప్పుడు ఆమెకి కట్నం అది బంగారం ఎంత ఉంది సవరా 2 సవర్లు చేస్తారు. ఎంత తక్కువ, 1800 ఒక సవర్ వచ్చి. అప్పుడే ఒక 1/2 కిలో 1/4 కిలో కొనుక్కున్నా సరిపోయి మా డబ్బులకి, అదా పెట్టుకున్న డబ్బులకి. అవి ఏం చోటు పెట్టకుండా ఎవరికి తెలియకుండా సొమ్మేసుకుంటే ఎవరికి తెలుస్తాం, మనం సొమ్మేసుకుని ఊర్లోనే ఉంటాం. ఇప్పుడు కూడా దొంగలుకుంటుందమ్మా. ఇప్పుడు నాకు ఆటలో ఒక 5,000 వచ్చింది అనుకో, మిగిలిన నా మొత్తం అమ్మకాడు ఉంటాయి డబ్బులు నాకు ఎత్తది. ఇవాళ అమౌంట్ ఎంత అని నేను జోబులు పెట్టుకు ఇంటి దాకా పోతా. ఇంటికి అడిపోయినాక నీకు ఎంత కావాలని చెప్పి మళ్ళీ అడుగుతా కదా. అప్పుడు నువ్వు కూరగాయలకి మాంసానికి ఇటంటికి నా డబ్బులు తీసుకుంటా. తక్కిన డబ్బులు 2,000 చేతికి ఇస్తానా, నాకు ఇచ్చి 4,000 కాకుండా 4,000 ఆ ముందే దాచిపెట్టుకుని ఉంటది. ఉండాలి కదా. దొంగతనం చేసి డబ్బులు దాచిపెట్టుకుని ఎవరైనా మమ్మల్ని చూస్తే సినిమాది ఈ మొఖాల సినిమా చూసేది తీసేది అని ఇప్పుడు కూడా అంటారు. ఎగతాళి చేశారు. ఆడబుట్టిన వాళ్ళు కూడా ఎగతాళి చేశారు. ఎందుకు డబ్బులు సంపాదించుకొని శుభ్రంగా కొడుకులకి ఇచ్చి సినిమాని పెట్టింది, సొమ్ము చేర్చుకొని శుభ్రంగా ఈరోజు దొరలాగా అక్కడ కూర్చొని బతక్క ఇప్పుడు కూడా 4 పని చేస్తుంది అని చెప్పి మా అక్కోళ్ళు మా చెల్లెళ్ళు అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎగతాళి చేస్తారు నన్ను ఇప్పుడు కూడా. ఇప్పుడు పేరు వచ్చినాక మళ్ళీ వాళ్ళందరూ బాగా ఎగతాళి చేస్తారు. చేసినా కూడా నేను అనుకుంటాను ఎవరు చేసుకుంటే నాకెందుకు, నేను కష్టం చేసుకున్నా నాకెందుకు తప్ప అని. నేను చేసుకోవాలనుకున్నా, నా డబ్బులు ఇచ్చుకున్నా, నాకు సొమ్ము అవసరం లేదు, మా నుంచి పట్టు చీరలు అవసరం లేదు. నేను ఇప్పటికి కూడా గట్టిగా 10 చీరలు కూడా కొనుక్కోను, 4-5 చీరలే కొనుక్కుంటా. అయ్యే చాలు నాకు. నీ డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టినా ఖర్చు అయిపోతాయి. మనం రూపాయి దాచి పెట్టుకొని ఏదన్నా ఒక పైరులోకి వచ్చినాం అనుకో, అదే మనకు ఆ రోజు చేసుకుంటాం. అందుకని నేను ఇప్పటికి ఈ రోజుకి కనీసం అంత ముక్కు పడకండి కూడా కొనుక్కొని ఎరగదు. అన్ని దాచి పెట్టడము సినిమాకి ఇచ్చా అట్టే చేసుకుంటా వచ్చే సినిమాని. సినిమా కూడా హిట్ అయింది. ఇప్పుడు ఏమనుకుంటారు, అంటే మంచిగా ఉంది అని చెప్తున్నారు అమ్మ. మంచిగా చూసిన వాళ్ళు వాళ్ళు సినిమా బాగానే ఉంది. ఇక రేపు వస్తే కదా మనకు మంచిగా ఉన్నదని చెప్పేది. మనకి ఇప్పుడుకి
మన రూపాయి మనకు వస్తుంది 10 మందికి నరసమ్మ సెలవు కరెక్ట్గా వాటలు ఎట్లా అమ్మా. పేరు మోగిందో సెలవు కూడా ఇప్పుడు పేరు మోగిందో అప్పుడు వాటలు బాగుంది అనుకో అప్పుడే ముందు నాకు హోటల్ మంచిది పెట్టేటప్పుడు అనుకుంటావు. ఎగతాళి చేశారు అందరూ. నేను అన్నిటికీ దేవుడికి దండం పెట్టుకొని ఆ దేవుడే మనం నా ఎందున ఈ భూమి అమ్మ నా ఎందునుంది, నాకు ఇద్దరు ఉంటే చాలు, ఎవరు ఎగతాళి చేసుకుని నాకు సంబంధం లేదని చెప్పేగా నేను అక్కడ హోటల్ పెట్టుకుంది. అది అక్కడ కొండ దడి, ఆ కొండమిటి చెట్లు గుట్లు అంతా రోత రోతగా ఉంది, అసలు ఎవరు ఉండలేరు కూడా. రోడ్డు మీద పోయేవాళ్ళు కూడా భయపడేవాళ్ళు. అప్పుడు మేము కొక్కిలేరు పెట్టి అదంతా బీకిచ్చుకొని శుభ్రం చేసుకొని కొంచెం అంత పాక అలాగ వేసుకొని వాటలు పెట్టుకున్నాం. ఈ రోజు ఏం చేసాము, చాలా పెద్దగా వేసాం పాక వేస్తే ఎక్కడెక్కడ వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి తింటుండ్రు. పలాని నరసమ్మ హోటల్ అని చెప్పి పేరుగా ఉంది. ఈ రోజు ఏమంటారు, ఆ రోజు నవీన వాళ్ళందరూ ఇవ్వాలేమంటారు, ఆమె అమ్మాయి ఒకటి బాగుంది, నరసమ్మే హోటల్ బాగా పెట్టుకుంది, బాగా అయిందని ఇప్పుడు అంటారు. రాయాలన్నదేమని వాళ్ళు ఎగతాలు చేశారు. మనం ఇంట్లో ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లా వస్తారు, ఉంటే మా మన పోలీసు వాళ్ళు వాటిలో వస్తారు, ఎవరు వచ్చినా కానీ మన వాటిలో పేరు రాదు. తింటారు, మా రూపాయి నువ్వు మనకి ఎగతాలు ఇస్తారు. చేసినవని నేను బాధపడితే రాదు. మమ్మల్ని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది ఒకరైతే అది కట్టడం అయితే సారాయమము ఈ వండే పదార్థం వాటర్ నీట్ గా బాగా ఇంట్లో ఎట్లా వండుతాం అట్లా వండుతాం కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు కూడా తినాలని వచ్చి తినేది అయ్యా బాగుందని చెప్పిపోతారు. మాకు అది సగం డబ్బులు ఆనందం. ఎవడో 100 మందిలో ఒకడైనా ఈ వాటర్ ఎట్టుందని తిట్టేది మేము వినలేము చెవులు గుండా. నాకు వండించుకోవటానికి కూడా వస్తారు మా బాగా కురపిల్లలు, వంటకి వచ్చి అక్కడే నిలబడతారు. ఏంది మా అమ్మ మేము అన్ని వేసి వండుతాము, అల్లము ఎన్ని వేసి వండుతాము, మా కూర రుచి రాదు, నువ్వేం వేయలేదు, టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం వేసినావు, ఉప్పు పసుపు వేసినావు, కూర వేసినావు, ఎందుకు వస్తుంది నీ చెయ్యి ఆట మాది అంటారు అందరు. వండిస్తా అందరు చాలా మందికి వండిస్తా, తెచ్చుకుంటే వండితే తీసుకెళ్తారు, తిని మళ్ళీ మళ్ళీ వస్తామంటారు. ఇప్పుడు నా వాటలకు పేరు ఎట్టొచ్చిందో, నన్ను ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ వీళ్ళు కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా తిట్టినందుకు అన్ని చేసినందుకు రేపు ఈ సినిమా పైర్లేకి వచ్చి బాగా ఆడి రూపాయి వచ్చి దేవుడి దయ వల్ల నాకు అన్ని సక్సెస్ చేసిన అనుకో, మీ అందరి దయ వల్ల నాకు ఆ రోజు నన్ను పొగుడుతారు. ఆ రోజు దాకా నన్ను తిట్టేవాళ్ళు అందరూ, వీళ్ళు ఎందుకు డబ్బులు పెట్టిర్రు, వీళ్ళు ఎందుకు ఇది చేసింది, పిల్లలందరిని ఇబ్బంది పెట్టింది అని చెప్పి అందరు అనేవాళ్ళే. ఆ రోజు మొన్న ఆర్టి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చినాక నేను చాలా మందికి తెలిసిపోయి ఎవరు కూడా వచ్చి నువ్వు టీవీలో బాగా మాట్లాడుతున్నావే, మేము అన్ని యాంకర్లుగా ఉండేవాళ్ళు కూడా మేము అన్ని చేసిన వాళ్ళం కూడా టీవీకి ఎదురుగా పోయి మాట్లాడలేకపోయినావు, నువ్వేమీ లేదు ఇక్కడ వంట వండుకుంటా, నువ్వు రైతు పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, నువ్వు అసలు ఎంత బాగా మాట్లాడినావు, నీ మాటలు బాగా వినబుద్ధి అయిందని ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు. హోటల్ దగ్గరకు వస్తారు కదా తినడానికి, ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి కూడా అందరు అడిగారు, నువ్వు ఎక్కడ మాట్లాడినావు, నువ్వు ఎట్ట మాట్లాడినావు, బాగా మాట్లాడినావు అని అందరు అడిగినాను. అంటే మీరు చిన్నప్పటి నుండి ఇట్లానే మాట్లాడతారా? నేను ఎప్పుడే నేను మాట్లాడతా, అక్కడ ఎవరైనా తాగిన వచ్చిన వాళ్ళు కూడా నేను బాగా గట్టిగా మాట్లాడతా, తగులాడతా కూడా బాగా, నేను బాగా తగులాడతా కూడా. అయితే వాళ్ళు మాట్లాడలేదు కానీ నేనైతే బాగా తగులాడతా కూడా. పక్కన ఎవరైనా తగదకు రారు, ముందు భయపడిపోతారు. నేనైతే బాగానే తగులాడతా, అంటే అడ్డంగా తగులాను. నన్ను మాట అంటే ఒప్పుకోను, ఎవరిని ఎప్పుడైనా ఒప్పుకొని ఇంకొకప్పుడైనా ఒప్పుకొని, ఎవరినైనా ఎంత తాగే వాళ్ళు వస్తారు మా హోటల్కి వాళ్ళు కూడా నాకు భయపడతారు, బాగా భయపడతారు. చొక్కా పట్టుకొని గుంజుకొని వస్తా బయటికి, అంతే అంతే, భయపడను. ఇప్పుడు అసలు భయం లేదు. ఒక చిన్న ఆట ఆడుకుందామా మనం? అంటే ఇప్పుడు సినిమా గురించి అయినా కానీ లేకపోతే మీ లైఫ్ లో అయినా కానీ ఇవన్నీ చూస్తూనే ఉంటారు, కానీ మీరిద్దరు కలిసి తక్కువ కదా, ఎప్పుడు పని చేసుకుంటే ఇదే ఉంటది, ఆట ఆడుకునే చాలా తక్కువ ఉంటది. సరే ఇప్పుడు కొన్ని మీ ఇష్టాల గురించి ఆట ఆడుకుందాం. సరే నేను ప్రశ్న అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. అప్పుడు మేమైతే చిన్నప్పుడు అయితే ముక్కులు గిల్ల ఆట, ఇప్పుడు ఇక్కడ ముక్కులు గిల్ల ఆట, మరి గుసగుస రేకుల ఆట, ఏమాట గుసగుస రేకుల ఆట అని పెళ్లి చేసేది, అందరం పట్టుకునేది, గుసగుస రేకుల అక్కమ్మ, గొజ్జారేకుల అక్కమ్మ, సాంగుదానం అక్కమ్మ అని ఆటలాడేవాళ్ళం అప్పుడు బాగా చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరు ఆట ఆడేవాళ్ళం మొత్తం. అప్పుడు మేము పిల్లలప్పుడు కబడ్డీ కూడా ఆడేవాళ్ళం, ఆడపిల్లలం. అప్పుడు అన్ని ఆటలు ఆడినాం, అప్పుడు ఆటలు పాటలు అన్ని ఆడినాం. అంటే ఇప్పుడు కొమ్మంచి ఆడేవాళ్ళం. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 32 సంవత్సరాలు అయి ఉంటది. కరెక్టేనా నాన్న? అంటే 15 సంవత్సరాలు పెళ్లి కాబట్టి 15 సంవత్సరాలు పెళ్ళిందమ్మా, 15 వచ్చింది కరెక్ట్ 15 సంవత్సరాలు, 14 వెళ్ళి 15 రంగులో పెళ్లి అయింది. ఇప్పుడు మాకు 3 కొడుకులు, 7 మంది మనవరాళ్ళు, వాళ్ళందరూ అవుతారులే. తర్వాత దాదాపు ఇప్పుడు 49 సంవత్సరాలు ఎన్నో ఉంటాయి, 49 ఎన్నో ఉంటాయి, ఇంకెన్ని అవుతాయి, 50 15
ఒక 32, 33 ఉమ్, సరిపోతాయిగా. అవును. అంతే, నాకు చదువు లేకపోయినా నాకు గుర్తు బాగుంటది. బాగానే గుర్తున్నది. నాకు బాగా గుర్తుంటది. ఇప్పుడు నాన్నకి ఇష్టమైన వంట ఏంటిది? ఇన్ని వంటలు చేస్తారు కదా, నాన్నకి ఇష్టమైన వంట ఆయన అన్ని వేసుకొని తింటాడు. అన్ని. తలకాయ మాంసం, బోటి, చికెన్, మటన్ అన్ని వేసుకుంటాడు. ఏది ఎక్కడ ఉందో ఏది ఎట్టుందో రుచి చూడాలని. అంటే ఏదైనా ఇష్టంగా తినేది ఏంటిది? ఆయన సంగటి తింటాడు. సంగటి. బాగా సంగటి తింటాడు. సంగటి అయితే ముద్దన్నర సంగటి తింటా. సంగటి తింటాడు. అందుకే అంత పుష్టిగా ఉండదు. మా నాటు అమ్మ, కోడి నాన్న వాళ్ళు వేసుకొని బాగా తింటాడు పెట్టారు బాగా. నాకు. సొద్దరొట్ట 4 రెట్లు సింపుల్ గా తింటే మీరు ఒక రొట్టె కూడా తినలేరు. మా రొట్టెలు సొద్దు తినాలంటే రొట్టెలు కూడా తెచ్చాము ఒక రొట్టె మొన్న. తినే సరిపోద్ది. అక్కడ సొద్దరొట్టె, అందరూ జొన్న కూర్చొని రొట్టె, తలా సంగటి కొంచెం ఏం తిన్నారు. చేస్తాం కదా. మా రొట్టె ఒకటి ఇప్పుడు మేము నల్లేరు పచ్చడి నడతాం, బొద్దా పచ్చడి నడతాం, తర్వాత మునగాకు పచ్చడి నడతాం. ఆహా. ఎక్కడ మీరు తినారు గారు మా వాటలో అప్పుడు ఉంటాయి. నేను డబ్బులు దాచినప్పుడు కూరగాయలు తీసుకొస్తే డబ్బులు అవుతాయని చెప్పి బొద్దాకు, చెంచలాకు, దొగ్గలాకు, పాయలాకు ఇట్లాంటివన్నీ తెచ్చి పచ్చళ్ళు నూరి డబ్బులు దాచా నేను. అది ఫేమస్ అయిపోయింది ఇప్పుడు మాది. ఇవన్నీ తెచ్చి డబ్బులు దాచా మోస్తరు నేను. జారిపోవటం అప్పుడు ఎన్ని జరిగిన అంటాడు, చిల్లకాయల కూర చేస్తావు, మేకలు తినే కూర చేస్తావు అని చెప్పి తగులాడేవాడు. ఇవే బాగుంటాయి జబ్బులు రాకుండా అని చెప్పి 5 తెచ్చి ఉండేదాన్ని నేను. ఆహా. చెంచలాకు, దొగ్గలాకు, పాయలాకు, ఇప్పుడు చిర్రియాకు. నానంత స్ట్రాంగ్ గా ఉన్నారంటే మీ వంటలే కారణం. అప్పుడు అట్లా ఉండి డబ్బులు దాచా నేను. సరే, ఇప్పుడు నాన్నకి ఇష్టమైంది మీరు చెప్పారు, అమ్మకి ఇష్టమైంది మీరు చెప్పండి మరి. ఏమా ఎక్కువ శాతం వంటలు ఎంటకంటే కూడా మునగాకు వండుకొని తింటామా నేనైతే. అయ్యో, మీరు ఎందుకు చెప్పేసి కరెక్ట్ చెప్తారా లేదా చూసి వాళ్ళం కదా. మిర్రగా చారు ఉంటదమ్మా, మీరు తిన్నారు కదా అది. మిర్రగా వేసి బొట్టినెలతో నలిపేది, దాంట్లో పాలు పోసేది, తెల్లగడ్డ వేసి నలుపుతాం. ఇంకా దాని పూర్వం మన తాత ముత్తాతలు తినదు అదే మిర్రగా చారు ఎక్కువ. దాని తర్వాత ఇది చిల్లకాయలు కూర, అది ఏం కూర? ముటిక్కాయలు. ముటిక్కాయలు. ముటిక్కాయలు అంటే చిల్లకాయలు అంటారు. ఈ ఎక్కువ వాడతారు. గోరుచుక్కులు అంటారు మీరు ఎక్కడ. ఏమన్నా కానీ డబ్బులు అయితే సగభాగం ముందు దొంగతనం దాచిపెట్టుకునేది మెయిన్ బుద్ధి అన్నది, అంతకంటే ఇంకేం లేదు. దొంగతనం అనరు, పొదుపు అంటారు. అంటే నీ లెక్కలో నా పొదుపు అంటారు ఎవరు అంటారే చెప్పండి ఎవరైనా. వాళ్ళ లెక్కలో దాచిపెట్టుకుంటే వాళ్ళు పొదుపు అంటారు. మనం ఏమనాలి, మన కాడ దొంగలుకున్నప్పుడు దొంగతనమే, సగం డబ్బులు దొంగలుతుంటది. అది మా పంచాయతీ. అమ్మ ఏమని పిలుస్తుంది మిమ్మల్ని? మామూలుగా ఏమని అంటది, ఏమయ్యా ఏమని అంటది. నాన్న మిమ్మల్ని ఏమని పిలుస్తారు మరి? ఏమని పిలుతాడు, రామ్మ అంటాడు, అంటాడు అంతే. రామ్మను ఏంది అంటుంటాం. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాం కదా, మీ ఇంట్లో కూడా మీ కొడుకులకు పెళ్లిళ్ళైనాయి, వాళ్ళు ఏదో ముద్దు ముద్దుగా పిలుచుకుంటారు కదా, అట్లా మీరు అట్లా ఏం లేవు. అప్పుడు పెద్దల కాలం అంతే, మా భాష రాయి అంట, రామ్మ అంట, అంతే మనం పిలుచుకునేది మా భాషలు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు వచ్చి పిల్లల్ని ఏమన్నదంటే మీ డాడీ మమ్మీ అన్నది. నా ఇంట్లో మీ ఇద్దరు ఎవరు ఉండదు అని చెప్పి బండల కాడే దేకొచ్చిన పిల్లల్ని. అయ్యో, ఏమేమన్నది, వాళ్ళ ఇట్ట వాళ్ళు టౌన్ లో ఉంటే ఆడ పిలుచుకోమని, నాకు ఆడ పిలుచుకో డాడీ మమ్మీ అంటే కుదరదు, మా అయ్య మా అమ్మ అని మనం. ఇది మనం పుట్టినప్పటి నుంచి ఉన్న పేరు, మన తాతల కంటే వచ్చిన పేరే. కానీ డాడీ మమ్మీ అనేది ఎవరంటే టౌన్ లో చదువుకున్న వాళ్ళకి ఏ భాష లేదు. ఇది లెక్క అని చెప్పి నేను బండ్లకాడి అంటే ఒక 10 అడుగులు యువతలకు దేకొచ్చిన. ఏమొచ్చి మా లోపలికి తీసుకుంది, కటిక్కని మానుకొని వాళ్ళు. ఇంకా నాన్న డాడీ లేదు, డాడీ మమ్మీ. అది మా భాషలు. ఇంకా ఇప్పుడు అంటే ప్రతి ఒక్కటి మీరు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు కదా, అట్లా మీకు ఏమైనా చెప్పకుండా దాచిపెట్టిన విషయాలు ఏమైనా ఉన్నాయా? మొత్తం దాచిపెట్టి చెప్పకుండా మొత్తం దాచిపెట్టుకున్న కాడి మొత్తం దాచిపెట్టుకుంటుంది చెప్పకుండా. నిన్న కూడా చూడు, ఈ నెలలో వీటికి హైదరాబాద్ రావాలని చెప్పి 15 రోజుల నుంచి డబ్బులు నేను కోటం పెట్టుకుని నీకు జోబిలో పెట్టుకున్నా. ఎంత ఇంట్లో ఆమె చేతికి ఇంట్లో దాచిపెట్టానికి పగులలో కోటం చేస్తుంది, ఇంటికి వచ్చినా నాకు ఎత్తది. లెక్కేసి నాకు కావాల్సిన కాడ తీసుకుని తక్కి నా ఎత్తా. ఆమె నా లెక్కలో దాదాపు ఇంత ఉండాలని నాకు అంచనా తెలుస్తుంది. అంతలో ఇంకా పాలు తగ్గుద్ది. నాకు ఇచ్చినంత అమౌంట్ మళ్ళీ పక్కన దాచిపెట్టి ఉంటది. నేను తీసుకొస్తే నాకంటే ఎక్కువ ఆమె తీసుకొచ్చింది. నేను 30,000 తీసుకొచ్చుకున్నా, ఆ 32,000 తీసుకొచ్చుకుంది. ఈ డబ్బులు అంటే నాకాడే ఆడని అంటుంది. చూస్తే కనపడే రోజు ఒక 500 తీసి పెడతాము. అదమ్మా పొదుపు అంటే పని చేస్తున్నాం కదా, మనకి రేపనే రోజు ఎవరింటికి పోవాలి మనం, అంతేనా? అందుకు కాబట్టి ఏదన్నా ఆపితే వస్తుంది, ఏదన్నా ఒక మనకి హడావుడిగా వస్తుంది. అందుకు కాబట్టి వాళ్ళ కాడ ఎవరి కాడ లేకపోయినా నా దగ్గర డబ్బులు ఉంటాయి. ఎందుకంటే నేను ఎంత చాకరీ చేసినా 100 రూపాయలు తీసి పక్కన పెడతా. అన్నం వండేటప్పుడు కూడా మనకి
కొంచెం ఇబ్బందులుగా ఉంటాయి కదా కొన్నప్పట్లో. మాండి బియ్యం పోసినప్పుడు ఇక్కడ బియ్యం తీసి పక్కన అయితే రేపు రోజు బియ్యం లేని రోజు వండుతా. అట్ట చేసే కాపురం చేసుకొచ్చా కాబట్టి అది మనకి డెవలప్ అయ్యకుండా వచ్చింది. ఇప్పుడు మంచిగా ఉన్నది. నేను ఎప్పుడు తీసి పెడతా, రూపాయినా నాకు ఉండాలి. ఇల్లు లేవని వాళ్ళని బదులు అడుగుతారు కదా, అప్పుడు ఎవరు ఇస్తారు మనకి? లేనప్పుడు నేను అవి తీసుకొచ్చి ఇస్తే అప్పుడు వాళ్ళు అవసరానికి ఈయనకి ఒకరోజు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి, లేవు డబ్బులు, వాళ్ళని అడగండి. ఇంకా అక్కడెక్కడ అడిగేది ఎందుకు అని చెప్పి ఇంట్లో 15,000 ఉంటే చేసాపోయి చూపించుకోవచ్చు అంతేగా. మనం అందుకట్టి నేను ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మామిడి తోట కాడ కాపలా ఉన్నప్పుడు కూడా నేను చిన్న పిందెలు 10 రూపాయికి, రూపాయికి పావలా అట్ట అమ్ముకుంటా. అవి నేను అప్పుడు మనకి మిషన్లు లేవు, సూత్తో సంచిలాగా అంత సంచిలాగా కుట్టుకొని సంచికి వేసుకొని పక్కన పెట్టుకుంటాను. మా అమ్మలకు కూడా తెలియకుండా. మా నాన్న ఎప్పుడన్నా ఎక్కడికన్నా మయ్య పోయేటప్పుడు కనిగిరి పోయేటప్పుడు అప్పుడంటే 10 రూపాయలు ఛార్జీ, నేను జ్ఞాపకం కనిగిరి పసుకి. అప్పుడు నేను ఆ పావులాలు అన్ని తీసుకొచ్చి కింద పోతే మళ్ళీ లెక్కేసుకొని అంటాడు, అమ్మా కొదమూళ్ళు అందరు ఎందుకు వేస్ట్, నువ్వేనమ్మా రూపాయి కానొచ్చేది అని చెప్పి అన్ని తీసుకొని అక్కడ పోసుకొని పోయి కనిగిరి పోయి సరుకులు తీసుకొచ్చావు. అంటే ఈ పొదుపు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉంది. ఫస్ట్ నుంచి కూడా నాకు అది ఉంది పొదుపు. నాకు మా అమ్మ దొంగతనం అనేది పుట్టినప్పటి నుంచే ఉంది. పాలు మర్చిపోయిన దొంగతనం అలవాటు ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇబ్బంది పడుతుంది, ఉపయోగపడుతుంది. ఇప్పుడు మరి ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు సినిమా గురించి? సినిమా గురించి ఈ సినిమా ఎట్నో ఆమె కోరిక కోసమయ్యి మేము ఎట్నో కష్టమో నష్టమో పడి తీసుకున్నాం చిన్నగా. దేవుడి దయ వల్ల బయటకు వచ్చి ఏదో మా రూపాయి మాకు వచ్చి 10 మంది కానీ చూసి మేము గడ్డను పడి సేఫ్ అయిపోతే ప్రశాంతంగా వాటలు పెట్టుకొని ఇంకా ఇప్పుడు చేయడానికి మేము బలం తగ్గుద్ది, మాకు ఇంకొంచెం జనాలు కూడా ఎక్కువ అవుతారు. ఇంకా కొంచెం దాన్ని డెవలప్ చేసుకొని 10 మందికి అన్నం పెట్టుకొని 10 రూపాయలు మేము సంపాదించుకోవాలి. వ్యవసాయం అయితే చేయలేము, ఇప్పుడు భారీ పెట్టుబడులు అయిపోయింది నాకు పెట్టలేనప్పుడు. అప్పుడు 50 ఎకరాల పొలం వేసినండి, 30 ఎకరాలు మల్లె తోట నాటిన, 5 ఎకరాలు మలబరి నాటిన. ఇప్పుడు అవి చేయాలంటే భారీగా ఉండాలి, అంత దమ్ము మనకు సరిపోదు. డబ్బులు వచ్చినా రాకుండా ఇది ప్రశాంతంగా ఉంది. 10 మందికి అన్నం పెట్టడం, 10 రూపాయలు డబ్బులు రావడం, దాని మీద కూర్చోవాలని చూస్తాను. ఆడంగా 10 రూపాయలు దేవుడి దయలు వచ్చింది అనుకో, ఇప్పుడు ఎట్టా వచ్చిన వాళ్ళకి ఎవరైనా 10 మందికి 10 రూపాయలు ఇవ్వన్నా పెడతాం, ఉన్నాయన్నా పెడతాం. ఇంకా సపోర్ట్ చేసి 10 మందికి వరకు అన్నం పెట్టేదానికి ఏర్పాటు చేసుకోవాలి మా ఆలోచన. ఇది ఒకటే సినిమాతో ఆపేస్తారా? ఇంకా మళ్ళీ ఏమన్నా వద్దు చేయాలన్నా మాజీ ఎక్కడ తెచ్చుకుంటాం డబ్బులు? ఉన్న ఆస్తులని నమ్ముకున్నాం, శుభ్రంగా అయిపోయినాయి. ఒక్క సినిమా దేవుడి దయవాల మీ అందరి దయవాలగా గట్టెక్కి దయపడితే ప్రజలకి మా మేము దయ చూసి అందరు చూసి మమ్మల్ని అన్ని కాపాడితే మాకు అదే సినిమా చాలు, ఇంకొద్దు. ఇంకా సినిమా ఎక్కడ చేస్తాం తల్లి, చేయలేము. వాటిలు కానీ పెట్టుకొని ఇంకా ఆయన ఉన్నోళ్ళకి బో పెట్టమంటాడు. నేనైతే ఉన్నోళ్ళకి బో పెట్టాను, ఈ రోజు పెట్టను, ఇంకొక రోజు కూడా పెట్టను. లేని వాళ్ళకి, బేదలకి, అడుక్కుండే వాళ్ళకి బో పెడతా. అది పెడితే నాకు పుణ్యం ఉంటుంది అని నేను అలా పెడతా. ఈయనేమో అయిన వాళ్ళ ఉన్నోళ్ళకి పెట్టమంటాడు, నేనైతే పెట్టను, ఈ రోజు పెట్టను, ఏ రోజు పెట్టను. అడుక్కుండే వాళ్ళకి ఎవరికైనా ఒక ముద్ద పెడితే తినేమంటారు, పోత అమ్మ సాల్ అంటారు. ఉన్నోళ్ళు పెడితే ఏమంటారు, బో పెట్టిన రైలు అంటారు, అంతేనా? అందుకు కాబట్టి నాకు ఈ రోజైనా ఇంకొక రోజైనా వాటలు పెట్టుకొని ఇంకా సినిమా వద్దు, ఇప్పుడు మరి మంచి కథ ఉన్నది మీ సినిమానైతే. అంటే సినిమా చూస్తే ఏడుస్తారు, నవ్వుతారు, భయపడతారు అని ఇంత మంచిగా చెప్తున్నారు. అండ్ మీ దాంట్లో రవిబాబు గారు హీరోగా చేశారు. 1:44 నిమిషాల 1:42 ఉన్నది. మరి సినిమా పేరు అట్లనే ప్రజలను రమ్మని చెప్పండి. మా స్వీట్ ఈజ్ నాట్ వన్ అని ఇంగ్లీష్ లో రాదు కాబట్టి నేర్చుకున్నాడు. తెలుగులో మాత్రం నా లెక్కలో తెలుగులో మాత్రం ఆత్మ ఒకటి కాదు, ఆత్మ ఒకటి కాదు. ఎందుకంటే మాతంగుల గురించి తీసాం కాబట్టి వాళ్ళ ఆత్మ అంతా బాగా సేవ్ అయిపోయింది, వాళ్ళకి భలే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆత్మ ఒకటి కాదు. వాళ్ళ ఆత్మ చచ్చిపోయి ఉన్న వాళ్ళని ఆ వీరుల్ని చంపేసి వాళ్ళని పెద్ద ఇదిగా వాళ్ళు నవ్వటం, తినటం, వాళ్ళ కసి తీర్చుకునేటట్టు చేసేది సినిమా ఇది. అందుకటి ఆత్మ ఒకటి కాదు, అందుకే ఆ పేరు పెట్టిలా స్పిరిట్ అని. అది మనకే ఇంగ్లీష్ లో అవుతుంది, తెలుగులో మామూలు వాళ్ళకే మాకే ఇది ఆత్మ ఒకటి కాదని ఎవరికైనా అర్థం కాని వాళ్ళకి అట్లా చెప్తారు మీరు ఊర్లో చెప్పుకోవడానికి. అది అందరూ చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, పేదలు, సాధులు అందరూ మా సినిమా చూసి మమ్మల్ని బాగా సేవ్ చేసుకొని బాగా మమ్మల్ని మరీ మరీ కోరుకుంటాం. చూస్తారు ఏమి ఎవరు చెప్పింది కాదు, ఏదన్నా మాకు ఏదన్నా చేసిన అంటే మేము మీ కాడికి వచ్చినాం, మీరు ఇంకొక ఆయన పేరు చెప్పారు, ఆయన ఇంకొకటి ఆయన పోయారు, అట్ట మిట్టు వచ్చిన వాళ్ళం కానీ మాకు ఎవరికి ఏమి అసలు ఎవరి ద్వారా మేము వచ్చిన వాళ్ళం కాదు.
మాది మా ప్రయత్నం తోటి మేమేదో ఆ సినిమా చూసి చేయాలని చేపించుకొని ఆ ఇట్లా ఒక మెట్టు ఎక్కాము అంతే. ప్రజాశక్తి పేపర్ అయినా కొంచెం ముందుకేసిండు. అక్కడ చూసి 10 మంది ఫోన్ చేశారు. ఒంగోలు నుంచి ఆర్టీవీ శ్రీనివాస్ అని ఆర్టీవీ వాళ్ళు వచ్చారు. మా వాటల కాడికి వచ్చిన సాయంత్రం వరకు 10 మంది తెలిసేశారు. అక్కడ నుంచి ఇంకా కొన్ని టీవీలలో వచ్చి మా కాడికే వచ్చి మాట్లాడారు. ఇక్కడ కాదు, మనం హైదరాబాద్ పోయి ఇంకా కొంతమంది మీ ఫోటోలు కలవాలని ఆలోచనతో మళ్ళీ మీ ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు 3 రోజులు అయింది. ఇంకా ఎవరైనా ఒక 2 ఛానల్ వాళ్ళు మీ ద్వారా దయచేసి మేము కూడా మాట్లాడతాం. మాకున్న సంగతి ఇది. ఇందులో మోసం మీరు మాట్లాడుతుంటే అట్లే నేను బుద్ధి అవుతుంది. నేను ఇక్కడనే కూర్చుని కట్టున్నా అసలు. నువ్వు ఇంకా అన్నం తినలేదుగా. అవునవును. సరే, ఇప్పుడు అందరు కూడా మీ సినిమా చూడడానికి వస్తారు. చూశారు కదా, రూపాయి పోగేసుకొని 90 లక్షలు చేసి సినిమా ప్రొడ్యూస్ చేశారు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్తున్నారు. అంటే సినిమా చూస్తే నవ్వుతారు, ఏడుస్తారు, భయపడతారు అని కూడా చెప్తున్నారు. ఇది రియల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. ఊర్లో జరిగిన స్టోరీ, వాళ్ళ కళ్ళ ముందు జరిగిన స్టోరీనే ఎవరికో చెప్పి అంటే వాళ్ళకు నచ్చి సినిమా తీయించుకున్నారు. సో మీరు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, సినిమాని పెద్ద హిట్ చేయండి. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీని చూస్తూనే ఉండండి. టాటా, బై బై.